ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. కృపా కనికరముల గొప్ప దేవా, మహిమగల మా తండ్రి, సర్వ సృష్టికి ఆధారభూతుడా, ఆది అంతమై ఉన్న యేసు ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను హెచ్చిస్తూ, నిన్ను కీర్తిస్తూ, ప్రభువా నేను ఘనపరుస్తూ ఉంటుండగా నాయనా నీ సన్నిధిలో మరొకసారి అయా మరి నిన్ను స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం. మా జీవితాలకు దినాన్ని పొడిగించి మాకు అందులో ప్రాణం సజీవ లెక్కలో ఉంచిన దేవుడివై, సజీవ లెక్కదా సజీవం గల దేవుడిని స్తుతించి ఆరాధించే స్తుతిస్తున్నా దేవా. మరి స్తుతించటకు ఇచ్చిన కృపకే వందనాలు. నన్ను స్తుతించున్నా అన్నావు ప్రభువా. దేవా మరి మన్నైపోయేటువంటి మా దేహాలను వెతికి రక్షించుకొని నిత్య జీవమును అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడిపై ప్రభువా, మరి ఒకసారి నీ సన్నిధానంలో నాయన మమ్మల్ని బలపరుస్తూ విడిపిస్తూ దేవా మీరు రక్షిస్తూ రక్షణ నడిపింపచేస్తూ నాయన నువ్వు చేసిన మేలును మరొకసారి తలపోసుకొని నాయన నేను గణపరిచే కృపను దేవాన్ని స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం. యెహోవా దేవుడుగా గలిజను దేనులని చదివించడం లేక నెరవేర్చబడి నిమిత్తమై ప్రభువా మమ్మల్ని మీ జనముగా మీ సొత్తుగా ఆయన మీరు ఏర్పరచుకొని దేవా నిన్ను స్తుతించుటకు నేను మహిమపరచడానికి ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మరి రాజులను యాజక సమూహంలో చేర్చుకున్నటువంటి గొప్ప దేవుడివై ప్రభా మరి నశించిపోతున్నటువంటి మా జీవితాలను ఆయన మీరు వెతికి రక్షించి దేవా మరి ఇచ్చినటువంటి గొప్ప రక్షణకై నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. రాకుడు ఎత్తబడి నిమిత్తమై ప్రభువా మమ్మల్ని మేము సరిచేసుకొని రాజ్యవ్యాప్తిగా సిద్ధపడినట్లుగా సహాయపడుతున్నాడు దేవా. ఈ ఆరాధనలో తండ్రి మీరు నాతో కూడా మాట్లాడుతున్నాండి. ప్రత్యేక మీ కార్యాన్ని ప్రారంభించండి దేవా. మరి విత్తబడుతున్నటువంటి వాక్యాన్ని నాయన పరిచర్య అంతటిని నీ సన్నిధానంలో ప్రభానికి మహిమగా జరిగించుకొని నిన్ను మహిమ తెచ్చుకుంటున్నాను. బలహీనుడను అల్పుడను ప్రభా నీ సన్నిధానంలో మరొకసారి నన్ను బలపరచండి. క్రమంగా చక్కగా మర్యాదగా జరిగించడానికి నాయన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ తీరుస్తున్న రుజువుపరచమని దేవా మరి బిడ్డలకు సూచకలను వినేచుడు గ్రహింపడం దయచేయండి. విత్తబడుతున్న వాక్యాన్ని నాయన మరొకసారి వారి హృదయాలు నెమరవేసుకొని నీ కొరకు జీవించగల నాయన మరి సాక్షులుగా నిలబెట్టుకోగల దేవ మరి గొప్ప కార్యం చేస్తూ మీరు రుజువుపరుస్తామంటూ ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు చేసిన ప్రతి మేలుకై నిన్ను ఎంతగానో స్తుతిస్తూ గనపరిచి హెచ్చిస్తూ మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, పెరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా, అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా, బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతించేదన్, మనోహరుడా మహిమరాజా స్తుతించేదన్, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, గర్భమున పుట్టిన బిడ్డను
కరుణింపక తల్లి మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా. మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. పరిశుద్ధ గ్రంథము నుండి దావీదు కీర్తనలు 108వ అధ్యాయం. దావీదు కీర్తనలు 108వ అధ్యాయం మొదటి 3 వచనం చదువుకుందాం. దేవా, నా హృదయం నిభ్రమగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేక్కువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకడిలో సహాయం చేయనుగా. ప్రభు సన్నిధిలో చేరువచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు సహాయం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. కృపామయుడానికి వందనాలు. దయగల తండ్రి స్తోత్రం. మీ అమ్మను ప్రార్థనకి వస్తున్నాం. దేవ, విత్తబడుతున్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి ప్రభు. మరి వినగల చెవిని దేవ, చూచే కనులు, వినే చెవులు, గ్రహింపు హృదయాన్ని ఆయన బిడ్డలకు దయచేస్తురండి. నాయన అల్పుడను బలహీనుని సులుసాటు మరోపరచు నా నోటికి మీ నోరుగా అందించి మీ వదండి దేవ. మరి ప్రత్యేకమైన కృపను విస్తరింపచేసి మా మధ్యలో ఉన్నవాడికి రుజువుపరచురాని నా తండ్రి. మరి బలహీనమైనటువంటి మా దేహాలను బలపరుస్తూ మీ ఆత్మతో నడిపింపచేస్తూ మీరు రుజువుపరచుమని దేవ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని నిన్ను మహిమ తెచ్చుకుంటున్నామంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో రాబడినటువంటి కొద్ది మాటలు మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకలో సహాయం చేయనుగా. గమనించండి, పరిశుద్ధ గ్రంథం రాయబడిన మాట మరి దావీదు కీర్తన 108వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, నిబ్బరము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. నిబ్బరం లేకపోతే హృదయములో కలవరం వస్తుంది. హృదయములో కలవరం వస్తే శరీరాన్ని భయపెట్టిస్తుంది. శరీరం భయపడితే ఏ పనైనా చేయటానికి ఈ శరీరం సహకరిస్తుంది. కాబట్టి గమనించండి, నిబ్బరము చాలా ప్రాముఖ్యమైనది. నిబ్బరము అనేటువంటిది గ్రంథంలో మనం ఎక్కడ చూస్తామంటే ఆదికాండం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. గమనించండి, అబ్రహాము జీవితంలో మనం ఏం చూస్తామంటే తన హృదయములో భయాన్ని పుట్టిస్తోంది. ఏంటి ఆ భయం అంటే, కలవరపడుతున్నటువంటి హృదయం శరీరానికి భయాన్ని పుట్టిస్తోంది. హృదయములో కలవరం ఉన్నటువంటి మనిషి నిబ్బరంగా ఉండలేడు, ధైర్యంగా ఉండలేడు. తన యొక్క జీవిత వ్యవస్థ ఎలా ఉంటుందంటే భయముతో, ఆందోళనతో ఉన్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అబ్రహాము జీవితంలో మనం ఏం చూస్తున్నాం చూడండి. కావాలంటే 20వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 20వ అధ్యాయం. ఆదికాండము 20వ అధ్యాయము 11వ వచనం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక
నా భార్య నిమిత్తం నన్ను చంపుదుననుకొని చేసి తిని. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అబ్రహాము జీవితంలో భయాన్ని చూస్తున్నాం. నా భార్యను బట్టి నన్ను చంపుదురేమో అంటే లోక సంబంధమైనటువంటి వ్యక్తి అయితే తన ఆలోచన వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లోక సంబంధమైనటువంటి వ్యక్తి కాదు, ఇతడు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి గనుక గేరారు పట్టణములో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాప జీవితంలో జీవిస్తున్న వారి నిమిత్తమై అబ్రహాము తీసుకున్న నిర్ణయం అది, అబ్రహాం తీసుకున్నటువంటి ఒక ఉద్దేశం అది. ఎందుకంటే ఈ గేరారు పట్టణములో మరి ఎంత మాత్రమును మరి దేవుని భయము బొత్తిగా లేనటువంటి వారుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని భయం లేని చోట ఏముంటాయి చెప్పండి? ఇంకా దేవుని భయం లేని మనిషిలో ఏముంటుంది? దేవుని భయం లేనటువంటి జీవితంలో ఇంకేముంటుంది? లోక సంబంధమైనటువంటి పాపం, లోక సంబంధమైన ఇచ్చలు, లోక సంబంధమైనటువంటి అలవాట్లు, లోక సంబంధమైనటువంటి ప్రవర్తన, లోక సంబంధమైనటువంటి నడవడికను మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే లోక సంబంధమైనటువంటి వ్యక్తికి దేవుని భయం ఉండదు. దేవుని భయము లేని వాడు ఎక్కడుంటాడంట? ఎక్కడుంటాడు? తనకు ఎక్కడైతే సుఖం అనిపిస్తుందో, తనకు ఎక్కడైతే ఆనందం అనిపిస్తుందో ఆ స్థలంలో ఉంటాడు. ఈరోజు ఆదివారం ఎంతమంది ఇప్పుడు ఆరాధన అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళి ఎంతమంది ఎన్ని స్థలాలకు చేరుకుంటారో తెలియదు మనకు, ఎన్ని స్థలాల్లో ఉంటారో తెలియదు మనకు. ఎందుకంటే అది వారి యొక్క వ్యక్తిగతమైన జీవితం, అది వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అలవాటు, అది వారికి ఉన్నటువంటి బలహీనత, అది దాన్ని బట్టి మనం ఏం చేయలేం. ఎందుకంటే నినివే పట్టణంలో ఉన్నటువంటి ఘోరమైనటువంటి పాప జీవిత అలవాట్లను బట్టి నినివే పట్టణాన్ని దేవుడు ఒక రెప్పపాటులో మార్చుకోగలడు, రెప్పపాటులో వారిని రక్షించుకోగలడు, వారికి మారు మనసు కలగజేయగలడు. కానీ మరి దేవుడు ఎందుకు యోనాను ఏర్పరచుకున్నాడు, యోనాను ఎందుకు ఆ పట్టణానికి పంపించాడు అంటే మరి ఆ పట్టణము మారు మనసు పొంది నిమిత్తమై వారి హృదయములో నుండి కలగాలని. మారు మనసు అనేది హృదయంలో నుండి గుర్తుపెట్టుకోండి, మారు మనసు అనేది హృదయం నుండి పుట్టాలి, శరీరం నుండి కాదు. శరీరం యొక్క ఆకారాన్ని మార్చుకుంటే మారు మనసు పొందినట్లు కాదు. మన హృదయం, మనం మాట్లాడేటువంటి విధానం మార్చుకుంటే మారు మనసు పొందినట్లు కాదు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది హృదయములో మార్పు కలగాలని, హృదయములో మార్పు కలగాలి. కారణం ఏంటి? అందం మోసకరం, సౌందర్యం ఏతో హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదు. కాబట్టి హృదయంలో పుట్టేటువంటి రోగాన్ని, హృదయంలో పుట్టేటువంటి అలవాట్లను, హృదయంలో పుట్టేటువంటి తలంపులను, హృదయంలో పుట్టేటువంటి ఆలోచనలను ఏం చేయాలంట? ఏం చేయాలి? మనం గుర్తించే వారముగా ఉండాలి. మారు మనసు పొందుడి, అప్పుడు బ్యాప్టిజం తీసుకోమన్నాడు. మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకోవాలంట. మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకోమని గ్రంథం తెలియజేస్తుంది. అపోస్తుల కార్యాలు మనం ఏం చూస్తాం? రండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37, 38. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బ్యాప్టిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది మారు మనసు మొదట పొందాలి. మారు మనసు పొందినటువంటి హృదయం ప్రభుకి ఇష్టం, విరిగిన మనస్సే ప్రభుకి ఇష్టం, విరిగిన హృదయమే ప్రభుకి ఇష్టం, విరిగినటువంటి మనస్సే ప్రభుకి చాలా ఇష్టం. బలులు కోరలేదు అంటాడు. నేను బలులు కోరడం లేదు, కానీ విరిగిన మనసు కావాలంటాడు ప్రభు. విరిగిన మనసు ఎప్పుడు వస్తుందంటే మారు మనసు పొందితే విరిగిన మనసు కలుగుతుంది. పశ్చాత్తాప హృదయం కలిగినప్పుడు, తన హృదయంలో చేసిన పాపమును, తన హృదయంలో చేసిన తలంపులను, ఆలోచనలను దేవుని సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టేవాడు గొప్పవాడు.
అందుకే అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. ప్రభు సన్నిధిలో మారు మనసు పొందటం అంటే అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టడమే. నువ్వు మరి మారు మనసు పొందలేదు అంటే నువ్వు బ్యాప్టిజం తీసుకున్న ప్రయోజనం లేదు, నువ్వు బలలో చేసిన ప్రయోజనం లేదు. ఎందుకంటే మారు మనసు పొందినటువంటి వారి నిమిత్తమై బలలో చేయడానికి అర్హత కలిగి ఉన్నారు. మరి బలలో చేయాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే మారు మనసు కలిగి ఉండాలి. మారు మనసు కలిగి ఉండి యేసుక్రీస్తు నామమున బ్యాప్టిజం తీసుకోవాలంటే, బ్యాప్టిజం అనేటువంటిది పెళ్లికి మాత్రమే కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఉద్యోగాల కోసం కాదు, మనకేదో శుభకార్యాలు జరుగుతాయని కాదు. కానీ బ్యాప్టిజం అనేటువంటిది మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సహాయపడేటువంటి టికెట్ లాంటిది. బ్యాప్టిజం అనేటువంటి టికెట్ లేకపోతే మనం పరలోక రాజ్యానికి చేరలేం. ఎందుకంటే బ్యాప్టిజం, చాలామంది భక్తులు ఉన్నారు, అయ్యా మీకు బైబిల్ ఎంత తెలుసు, మీరు బైబిల్ జ్ఞానులే, కానీ దొంగకు రక్షణ ఉందా, దొంగ బ్యాప్టిజం తీసుకున్నాడని కొన్ని అర్థం లేని ప్రశ్నలు, అర్థం లేనటువంటి ఆలోచనలు చేయకండి. దొంగకు మరొక క్షణం లేదు. ఒకవేళ దొంగ దిగి బ్యాప్టిజం తీసుకునేటువంటి అవకాశం ఉంటే యేసుక్రీస్తు ప్రభులు వారు బ్యాప్టిజం ఇచ్చిండేవాడేమో. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభులు వారు దిగకుండా తన శిష్యులతో బ్యాప్టిజం ఇప్పించిండేవాడేమో. కానీ నేను అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి, యేసుక్రీస్తు ప్రభులు వారు చేస్తున్నటువంటి పరిచర్య సరైనది కాదనే కదా ఆయనను మరణానికి అప్పగించింది. ఆయన చేస్తున్న పరిచర్య మంచిది కాదనే కదా, ఆయన చెప్తున్న వాక్యం మంచిది కాదనే కదా, ఆయన చేస్తున్నటువంటి మరి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మంచివి కావనే కదా ఆయన్ని సిలువకు అప్పగించారు, ఆ మరణానికి అప్పగించింది. మరి ఆ సిలువ మరణంలో మరి కిందికి దిగేటువంటి అవకాశం లేదు. ఒకవేళ దిగే అవకాశం ఉంటే బ్యాప్టిజం తీసుకొని వెంటనే మరలా సిలువ వేసేటువంటి అవకాశం ఉండేదేమో. కానీ ఆ దొంగకు ఆ కట్లు విప్పి లేదా ఆ సిలువ మీద నుంచి దింపి బ్యాప్టిజం ఇచ్చేటువంటి అవకాశం లేకపోవటం వలనే వెంటనే ప్రభు అన్నాడు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? అతడు మారు మనసు పొందాడు కాబట్టి. బ్యాప్టిజం తీసుకొని మారు మనసు లేని వారి కంటే బ్యాప్టిజం తీసుకోకుండానే మారు మనసు పొందినటువంటి గొప్పవాడు దొంగ. యేసుక్రీస్తును హృదయంలో అంగీకరించాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన జీవితాన్ని ఒప్పుకున్నాడు, తన ప్రవర్తన ఒప్పుకున్నాడు. ఈరోజు మారు మనసు పొందేటువంటి మనస్సు కావాలంటాడు. మారు మనసు లేకపోతే బ్యాప్టిజం పెడతాం. ఈరోజు బాప్టిజం తీసుకొని నేను పరలోక రాజ్యం చేరుతానన్నది ఇంకా భయంకరమైనటువంటి అనర్థం. ఎందుకంటే ప్రభువా ప్రభువా అన్నవాడు పరలోక రాజ్యంలో చేరలేడు. కాబట్టి మారు మనసు ముఖ్యం. మనకి మారు మనసు పొందినటువంటి హృదయం ప్రభుకి ఇష్టం. అందుకంటాడు మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ వరం మనం పొందుతారు. అబ్రహాము జీవితంలో మనం ఏం చూస్తున్నాం? పాపముతో ఉన్నటువంటి మానవుని ప్రేమించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అక్కడ పాపముతో ఉన్నటువంటి మానవుని ప్రేమిస్తున్నాడు, దేవుని భయం లేనటువంటి వ్యక్తులను ప్రేమించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు అలాగే ఓట్లు మనం చూసినప్పుడు ఆయన ప్రేమించే మనసును మనం చూస్తూ ఉన్నాం. 32 అధ్యాయులు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నారు. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ప్రేమ వెలకట్టలేనిది, ఆయన ప్రేమకు ఎవరు సాటి రానటువంటి ప్రేమ. మరి అట్టి ప్రేమ కలిగినటువంటి అనుభవ జీవితాన్ని ఈరోజు మనము అబ్రహాం జీవితంలో చూస్తుంటున్నాం. అబ్రహాము గెరారు పట్టణంలో దేవుని భయం లేని స్థలంలో మరి ఆ విధమైన త్యాగాన్ని చేసుకొని ప్రభు కొరకు జీవించటానికి, ఆత్మల రక్షణార్థమై అనేకులు విడిపించటకై తను ప్రేమిస్తూ ఉన్నటువంటి ఆ పట్టణాన్ని బట్టి మనం చూస్తాం. అబ్రహాముకు అట్టి మనస్సు కలగటానికి కారణం ఏంటో తెలుసా? అట్టి మనస్సు, ప్రభు కొరకు జీవించాలి, ఆత్మను రక్షించాలన్నటువంటి మరి అట్టి మనస్సు ఎలా కలిగిందంట? ఎలా కలిగింది? ఈరోజు మనం చూస్తున్నాం అబ్రహాం జీవితంలో. గమనించండి, మరి ఆదికాండం 108లో మనం ఏం చూస్తున్నాం? నిబ్బరము కలిగి ప్రభువును స్తుతిస్తున్నాను, ప్రభువును ఆరాధిస్తున్నాను అంటున్నాడు.
మరి ఆ పట్టణంలో నిబ్బరం లేకపోతే, తన హృదయంలో కలవరం ఉన్నప్పటికీ దేవుని సన్నిధానంలో ఏం చేస్తున్నాడు? నిబ్బరం కలిగి ఉంటున్నాడు. అందుకే సామెతలు 1వ అధ్యాయం చివరి వచ్చిన 32వ వచనం మనం చూస్తాం. ఆ చివరి వచనాన్ని మనం గమనించినట్లయితే, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా ఉండును, వాడు ధైర్యం తెచ్చుకొని ఎలా ఉంటాడంట? చూడండి 33వ వచనం, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును. గమనించండి, అబ్రహాం జీవితం మనం ఏం చూస్తున్నాం? దేవుని భయం లేని స్థలములో, తన ప్రాణపు భీతి ఉన్నటువంటి స్థలములో ప్రభువును బట్టి ధైర్యంగా ఉన్నాడు, ప్రభువును బట్టి బలంగా ఉన్నాడు, ప్రభువును బట్టి మరి ఆ స్థలములో నెమ్మదిగా ఉన్నాడు. తన హృదయంలో కలవరం ఉంటే మరి ఆ గేరారు పట్టణం నుండి పారిపోయేవాడు. కానీ ఆ ధైర్యము, ప్రభు కొరకు నిలబడాలన్నటువంటి తలంపు ఆలోచన ఎలా వచ్చిందండి? ఆనాడు యేసు లోకమును ప్రేమించాడు, ఈరోజు నీవు నేను లోకాన్ని ప్రేమించాలి. ఆ ప్రేమ అబ్రహాము జీవితం మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రేమ అనేటువంటి మనస్సు ఎలా కలిగింది? ఆదికాండం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. గమనించాడు, ఎక్కడైతే మొదట దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొన్నాడో, దేవుడు తనతో ఎప్పుడైతే తనతో మాట్లాడుతున్నటువంటి అనుభవంలోకి ఎప్పుడైతే వచ్చాడో, ఆ స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో, దేవుని యొక్క మాటను ఎప్పుడైతే విన్నాడో, ప్రభువును తనను మరి ఎప్పుడైతే దర్శించాడో, ప్రభువు యొక్క స్వరాన్ని ఎప్పుడైతే వినడానికి మరి ఆ వినినటువంటి అబ్రహాము జీవితంలో మొట్టమొదట దేవుని సన్నిధానంలో ఏం చేస్తున్నాడంట? బలిపీఠం కడుతున్నాడు. ఈరోజు అనేక మంది జీవితాల్లో, అనేక మంది కుటుంబాల్లో, అనేక సంఘాల్లో చేసిన మేలును మర్చిపోయి కృతజ్ఞత భావం లేకుండా భయంకరమైనటువంటి స్థితిని కలిగి ఉన్నారు చాలా మంది. అనేక మంది మేలు పొంది, అనేక మంది దీవించబడి, అనేక మంది స్వస్థత పొందుకొని, అనేక మంది ప్రభువు నుండి గొప్ప గొప్ప కార్యాలు రుచి చూసినటువంటి వారు ఈరోజు ప్రభుకు దూరంగా జీవిస్తూ, సంఘానికి దూరంగా జీవిస్తూ, ఈరోజు సంఘానికి సహకారులుగా ఉండవలసినటువంటి వారే ఈరోజు సంఘాన్ని ద్వేషించేటువంటి వారుగా ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, గమనించండి, నువ్వు ఎక్కడ మొదట మేలు పొందావు? ఎక్కడ నీవు స్వార్థ విన్నావు? ఎక్కడ నిన్ను రక్షించారు? ఎవరు నీకు సహకరించారు? ఎవరు నీ కుటుంబానికి మరి ఆదరణ చూపారు? ఎవరు నిన్ను బలపరుస్తూ వచ్చారు? ఎవరు నీతో మాట్లాడుతూ వచ్చారు? నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం కన్నీరు ఖర్చు ఉపవాసం ఉండి ఎవరు ప్రార్థన చేశారు? మొట్టమొదట నీ కుటుంబం కొరకు, నీ యొక్క మరి బలహీనత కొరకు ప్రార్థించినటువంటి వారిని మర్చిపోయి ఈరోజు అనేక మంది సంఘానికి దూరంగా జీవిస్తున్నారు. ఈరోజు చాలా మంది భయపడిస్తున్నారు సంఘానికి. చాలా మంది పాస్టర్లు కూడా గట్టిగా వాక్యం చెప్పలేకపోతున్నారు. అమ్మా, ఇది చేస్తుంది తప్పు, ఇదిగో నీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు, ఇదిగో మీ అమ్మాయి ఇలా చేస్తుంది తప్పు, ఇదిగో నీ భర్త ఇలా చేస్తున్నాడు, ఇదిగో మీరు ఇలాగ ప్రవర్తిస్తున్నారని చెప్పడం ఈరోజు అనేక మంది సంఘాల్లో భయపడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు రేపు సంఘానికి రావని భయం. ఈరోజు అనేక మందికి ఉన్నటువంటి అవకాశం అదే. ఈరోజు పాస్టర్ గారు గట్టిగా వాక్యం చెప్పారనుకోండి, రేపు వారం రావు, ఇంకో సంఘానికి వెళ్తున్నావు, ఇంకో పాస్టర్ అంటున్నావు. ఎవరో ఇంకా చాలా మంది చెప్తున్నారు, ఇదిగో అక్కడైతే చాలా బాగా వాక్యం చెప్తారు, అక్కడైతే చాలా బాగా ఉంటది, అక్కడైతే ఏసీలు వేస్తారు, కుర్చీలు వేస్తారు. నీకోసం కన్నీరు కార్చి ప్రార్థించినటువంటి దైవజనులను, సంఘాన్ని మర్చిపోయి ఈరోజు రెక్కలు వస్తేనే ఎగురుతున్నటువంటి విశ్వాసం మనం చూస్తున్నాం. మంచిదే, రెక్కలు వచ్చినప్పుడు ఎగరటం అనేది మంచిదే, బలం వచ్చినప్పుడు ఎగరటం అనేది మంచిదే.
ఇలా కాదు. నీ సంఘానికి మోసం చేయమని కాదు, నీ సేవకులకు మోసం చేయమని కాదు. అవును, ఇది మోసమే. చాలా మంది చెప్తారు, ఇది ఎట్లా మోసం అవుతుంది, మా ఇష్టం, ఇది మా ఇష్టం, మాకు నచ్చింది మేము చేస్తాం, మాకు నచ్చిన చోటుకు మేము వెళ్తాం. ఒకప్పుడు జీవితం చూడండి, ఒకప్పుడు వెనకటి జీవితం చూడు ఒకసారి. ఆ రోజు నువ్వు ఇదే మాట చెప్పి ఉండుంటే, ఇది నా ఇష్టం అని నువ్వు ఆ రోజు ఇది మాట చెప్పి ఉండుంటే, నువ్వు ఈరోజు ఆ మాట చెప్పవు. అబ్రహాము దేవుని ప్రత్యక్షతను కనుగొన్నటువంటి మొట్టమొదటి స్థలంలో బలిపీఠం కడుతున్నాడు. నువ్వు ఎక్కడైతే రక్షించబడ్డావో, ఎక్కడైతే దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని ఈరోజు బలముగా నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నావో, మరి సంఘాన్ని మర్చిపోతూ, సంఘానికి దూరంగా ఉంటూ, చాలామంది సంఘానికి దూరంగా ఉండి రెండు చిలుకలు చేస్తున్నారు. చాలామంది సంఘాన్ని చిన్న భిన్నాలు చేస్తున్నారు. భయంకరమైన కలవరం, భయంకరమైనటువంటి సమస్యలు తీసుకొస్తున్నారు. సంఘం పాస్టర్ గారిది కాదు, సంఘం సేవకురాలిది కాదు. అవును, సేవకుడు బలహీనుడే, సేవకురాలు బలహీనురాలే. నేను పలకరించారు, నీకు ప్రైజ్లాడు చెప్పరు, నువ్వు దారిలో కనపడిన ప్రైజ్లాడు చెప్పరు, మీ ఇంటికి విజిటింగ్ రారు. అవునండి, మీకోసం ప్రార్థన చేయరు. ఒకప్పుడు నీకోసం ఉపవాసం అని కన్నీరు ఖర్చు ప్రార్థించినటువంటి సంఘం అయితేనేమి, సేవకుడు సేవకురాలు అయితేనేమి, ఈరోజు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఎందుకు ప్రార్థించలేకపోతున్నారు? ఎందుకు మీ కొరకు ప్రార్థించలేని మనస్సు వారిలో కలగకపోయింది? కారణం ఉంటుంది కదా, ఆ కారణాలు చెప్పరు. అవునండి, పాస్టర్ గారిది కాదు సంఘం, సేవకురాలు కాదు, సేవకులది కాదండి సంఘం. దేవుడు స్వరక్తమిచ్చుకున్నటువంటి ఆయన సొత్తైనటువంటి సంఘం ఇది. ఇది స్వరక్తమిచ్చుకున్నటువంటి సంఘం కాబట్టి ఇది ప్రభువుది. ఇది పరలోకరాజ్యం చేరడానికి గౌన్ లాంటిదండి. ఇది సేవకుడిది, సేవకురాలు సంఘం కాదు. అలాగైతే అబ్రహాము ఈడ మొదట ప్రత్యక్షత కనబడిన చోట ఎందుకు రాయాలి? అప్పటికి ఆడ కొద్ది రోజులు, ఈడు కొద్ది రోజులు, ఆ సంఘంలో కొద్ది రోజులు, ఈ సంఘంలో కొద్ది రోజులు, ఈ సంఘంలో కొద్ది రోజులు, ఆడిన్ని నాళ్ళు, ఈడిన్ని నెలలు, ఇలాగ తిరిగి 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 చివరికి ఎక్కడుంటావు నీకు తెలియదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒక్కసారి నీ తల్లి సంఘమును వదిలి నువ్వు బయటికి వెళ్ళావనుకో, నువ్వు గాలిపటములాగా అల్లాడుతుంటావు అంతే. నువ్వు గాలిపటములాగా అల్లాడుతూ ఉంటావు గాలిలో. అవును, అవునండి, నిజం. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఒక్కచోట స్థిరంగా ఉండలేవు, నువ్వు ఒకచోట స్థిరంగా ఉండలేవు, నీ మనసు స్థిరంగా ఉండదు, నీ కాళ్ళు స్థిరంగా ఉండవు. నీలో కలవరం మొదలై నెమ్మది లేక తిరుగుతూనే ఉంటావు. ఆ సంఘంలో కొద్ది రోజులు, ఈ సంఘంలో కొద్ది రోజులు, అక్కడిన్నాళ్ళు, ఇక్కడన్నాళ్ళు, ఇలాగ నీ జీవితంలో నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తావు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, అబ్రహాము దేవుని ప్రత్యక్షతను కనుగొన్నటువంటి స్థలంలో ఆరాధన బలిపీఠం కడుతున్నాడు. నువ్వు ఆరాధన బలిపీఠం ఎక్కడ కడుతున్నావు? నీ ఆరాధన బలిపీఠం ఎక్కడుంది? ఏ స్థలంలో కడుతున్నావు? ఏ స్థలంలో కడుతున్నామండి? మొదట ప్రత్యక్షతను కనుగొన్నటువంటి స్థలంలో నీ ఆరాధన బలిపీఠం కట్టాలి. నువ్వు ఎక్కడైతే మారుమనసు పొందావో, రక్షణ పొందావో, ఎక్కడైతే నువ్వు ప్రభువుని కనుగొన్నావో, ఎవరైతే నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించినటువంటి స్థలం ఎక్కడైతే ఉందో ఆ స్థలములోనే నువ్వు ఆరాధన బలిపీఠం కట్టాలి. అది న్యాయం. నువ్వు ఎక్కడున్నావో గుర్తుపెట్టుకో, నువ్వే స్థలంలో ఉన్నావో గుర్తుపెట్టుకో. నీ జీవితం ఒకప్పుడు ఎక్కడ ఉండింది, ఎలా ఉండిందో ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకో. ఈరోజు నీ జీవితంలో నీ స్థితిని చూడు, ఈరోజు నీ జీవితంలో నీ స్థితిని చూడు. నువ్వు ఎక్కడున్నావో ఒక్కసారి గుర్తుపెట్టుకో, వెనక ఒకసారి చూడు. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి సంఘాన్ని వదిలి దూరంగా జీవిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ స్థితి ఎక్కడుందో చూడు, ఎలా ఉన్నావో చూడు.
దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొన్నటువంటి మొదటి సంఘాన్ని, మొదటి స్థలాన్ని వదిలి నువ్వు ఇప్పుడు ఎక్కడ కడుతున్నావు? నీ ఆరాధన సంఘం, ఆరాధన బలిపీఠాన్ని ఎక్కడ కడుతున్నావు? ఎక్కడ కడుతున్నావు? బైబిల్ చెప్తున్న మాట, నా మాట కాదు. నీకు ఇష్టం వచ్చిన సెట్ కట్టుకో, నాకు సంబంధం లేదు. కానీ అబ్రహాం అంటాడు, నాకు ఎక్కడ ప్రత్యక్షత కనబడిందో మొట్టమొదటి అక్కడ బలిపీఠం కడుతున్నాను. రెండవది 13వ అధ్యాయం 4వ వచనం గ్రాండ్. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరును, అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అక్కడ ప్రార్థన బలిపీఠం కడుతున్నాడు. ఎక్కడైతే మొదట ప్రత్యక్షతను కనుగొన్నాడు దేవుని ప్రత్యక్షతను ఎక్కడైతే కనుగొన్నాడు ఆ స్థలంలో ఆరాధన బలిపీఠం కట్టాడు. ఎక్కడైతే ఆరాధన బలిపీఠం కట్టాడో ఆ స్థలంలో ప్రార్థనా బలిపీఠం కట్టాడు. ప్రార్థనా బలిపీఠాన్ని ఎందుకు కట్టాడంటే సహవాసం, ప్రభుతో మాట్లాడేటువంటి అనుభవం, ఆత్మీయ జీవితం, ఆత్మీయ స్థితి, ఆత్మీయత. అంటే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందారండి. 108వ కీర్తనలోకి రండి. మొదటి వచనంలో, దేవా నా హృదయం నిబ్రహముగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానం చేస్తాను, నా ఆత్మ పాడుచు గానము చేయును. పౌలు గారు అంటారు, నా ఆత్మతో పాడుదును, ఆత్మతో ప్రార్థన చేస్తాను. నేను ఆత్మలో పాడుతాను, ఆత్మలో ప్రార్థన చేస్తాను. ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ప్రార్థన జీవితం అవసరం. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి సేవకులు అవసరం లేదు మనకి. ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి సేవకురాలు మనకు అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? మనం కూడా ఆత్మీయంగా ఉండాలి కదా. ఆత్మీయంగా ఉన్నటువంటి దైవజనులు అయితే మనం ఆత్మీయంగా ఉండాల్సి వస్తుంది. ప్రార్థన చేసేటువంటి సంఘం అయితే మనం కూడా ప్రార్థన చేయాల్సి వస్తుంది. మనకి ఎలా ఉండాలండి? ఇటు వెళ్ళి అటు వచ్చేయాలి. మనం ఏ విషయంలో కరెక్ట్గా ఉండడానికి, కరెక్ట్గా ఉండమని చెప్పడానికి ఎవరు మనకు అధికారులు ఉండకూడదు, మనకు నాయకులు ఉండకూడదు. మనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. సినిమాలు చూడాలి, షికార్లు చూడాలి, వెళ్ళాలి, బయటకు తిరగాలి, బార్లు తాగాలి, ఎంజాయ్ చేయాలి. అటు వాళ్ళైతే మనకు అవసరం. అయ్యా ప్రార్థన చేయాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ఆత్మీయ జీవితంలో మనం స్థిరంగా ఉండాలి, ఆత్మతో మనం నడిపించబడాలి, ఆత్మచేత మనం ప్రార్థించాలి, ఆత్మలో మన పాటలు పాడాలని చెప్పి ఆత్మీయ జీవితంలో బలపరిచేటువంటి సేవకులు మనకు అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేసేటువంటి ఆత్మ కావాలి, ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు కావాలి. కాబట్టి దేవుని సంఘమునకు ఈరోజు మనం అనేక మంది దూరం కావడానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన జీవితం లేకనే. నువ్వు నిజంగా ప్రార్థన జీవితం కలిగి ఉంటే అబ్రహాము వల్ల ఎక్కడైతే మొదట బలిపీఠం కట్టాడో ఆ బలిపీఠం కట్టిన చోట ప్రార్థన చేస్తున్నాడు. మూడవదిగా చూడండి, అదే 13వ అధ్యాయం చివరి వచ్చిన 18వ వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరున్న సింధూర వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాను. హెబ్రోను అనగా సహవాసం. ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నాడు? ఎవరితో సహవాసం చేస్తున్నాడు అండి? ఆత్మీయులతో సహవాసం చేస్తున్నాడు, ప్రభుతో సహవాసం చేస్తున్నాడు. ప్రభుతో సహవాసం చేసిన వాడు ఎక్కడ ఉంటాడు? పరలోక రాజ్యంలో ఉంటాడు. మనకందరూ తెలిసినటువంటి వ్యక్తి ఆనోకు 365 సంవత్సరాలు బతికాడంట. 300 బైబిల్లో మరి 365 ఏళ్ళు బతికాడంట. 365 ఏళ్లలో 65 సంవత్సరాలు లోకంలో జీవించాడు, 300 సంవత్సరాలు ప్రభుత్వం నడిచాడంట. అలాగా ఆత్మీయ జీవితంలో ప్రభుత్వం నడిచాడు కనుకనే, ప్రభుత్వ సహవాసం చేశాడు కనుకనే శరీరంతో ఎత్తబడ్డాడు. ఏలియా ఉన్నాడు, ఏలియా జీవితం కూడా మనం అదే చూస్తాం. ఏలియా కూడా శరీరంతో ఎత్తబడ్డాడు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? సహవాసం ఉన్నటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీకు ప్రార్థన చేసేటువంటి వ్యక్తులతో సహవాసం చేయటం కుదరదు, ఆత్మీయంగా ఉన్నటువంటి వ్యక్తులతో సహవాసం చేయటం కుదరదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఉండలేవు. నీకు ప్రార్థన చేసేటువంటి జీవితం ఉండదు, ఆత్మీయంగా నిలబడేటువంటి స్థిరమైన మనస్సు ఉండదు. నువ్వే ఎప్పుడు 24 గంటల కలవరంతో ఉన్నప్పుడు, నీ హృదయం కలవరంతో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఆత్మతో జీవిస్తావు? ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎప్పుడు జీవిస్తావు? జీవించలేవు. అందుకే నువ్వేం చేస్తున్నావు? నీకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో, నీకు ఎవరైతే బలహీనులుగా ఉంటారో అట్టి వారితో సహవాసం చేస్తావు. కొంచెం వాక్యం తెలిసి,
కొంతవరకు ప్రార్థన అవగాహన కలిగి ఉండి ఆత్మీయంగా నిలబడి ఆత్మీయంగా విశ్వాసముతో బలపడేటువంటి మాటలు చెప్పేటువంటి వారంటే నీకు గిట్టదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు బలహీనుడు కావచ్చు. నీకు అట్ట వాళ్ళు గుట్టదు, అట్ట వాళ్ళకు కుదరదు. నీకు ఎలాంటి వాళ్ళు కావాలంట? ఎలాంటి వాళ్ళు కావాలండి? తినుచు తాగుచు ఆడుతూ పాడుతూ లోక సంబంధమైనటువంటి ఇచ్చలతో జీవించేటువంటి వాళ్ళు కావాలి. కారణం ఏంటో తెలుసా? నువ్వు కూడా అదే కావచ్చు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులతో కూడా కలిసి ఏం చేశారు? తినుచు తాగుచు ఆడుచు ఎంజాయ్ చేశారు. కారణం ఏంటి తెలుసా? వీళ్ళకు కూడా తాగాలని ఉంది, వీళ్ళకు కూడా తినాలని ఉంది, వీళ్ళకు కూడా ఆడాలని ఉంది, వీళ్ళకు కూడా ఎగరాలని ఉంది, వీళ్ళు కూడా చెడిపోవాలని ఉంది. కనుకనే ఆ జీవితాన్ని మనం చూస్తున్నాం. ఒక సహోదరుడు మరి నాకు ఫోన్ చేశాడు. ఎవరు ఫోన్ చేశాడు? అయ్యగారండి, నేను పలానా చోటుకు వచ్చాను, ఇక్కడ భోజనం పెట్టారు, నేను భోజన పంక్తిలో కూర్చున్నా, మరి వాళ్ళు వేసినటువంటి కూర భోజనం నేను తినొచ్చా అని. నువ్వు వెళ్ళిందే కూర్చొని చోటుకి, నువ్వు వెళ్ళిందే తినకూడని చోటుకి, నువ్వు వెళ్ళిన స్థలం నువ్వు వెళ్ళకూడని స్థలం అది. నువ్వు అట్టి స్థలానికి వెళ్ళి పంక్తిలో కూర్చొని విస్తర వేసి అన్నం వడ్డించి కూర వేసిన తర్వాత నాకు ఫోన్ చేస్తావా? ఫోన్ చేసి తినాలా వద్దా అంటే ఇప్పుడు ఎవరు? నువ్వు విస్తరాకులో పెట్టినటువంటి అన్నాన్ని చూసి కూర వేసిన తర్వాత నాకు వద్దు అని నువ్వు లేసావనుకో, ఇప్పుడు ఎవరండి అక్కడ దొరికిపోయేవాళ్ళు? ఎవరిని వాళ్ళు ఆ వ్యక్తులు ఎవరిని తిడతారు, ఎవరిని కొడతారు? వాళ్ళు నీకు తినాలనిపిస్తే, నీకు తాగాలనిపిస్తే నువ్వు వెళ్ళు, పర్వాలేదు. నీ మనస్సాక్షిని నువ్వు గట్టిగా నిలబెట్టుకోలేనప్పుడు, బలంగా నిలబడలేనప్పుడు, నువ్వు బలహీనుడు అయినప్పుడు ఒకరి మీద తోయకూడదు. నువ్వు ఇంకొకరిని రుద్దకూడదు. నీ యొక్క అలవాటుని ఇంకొకరు రుద్దొద్దు. దయచేసి సంఘాలలో ఇది నేర్చుకోవాలి. ఏమో ఆయన తినమంటే తింటే, అక్క వెళ్ళమంటే వెళ్తే, అదేముంటుందిలేండి ఆయన చెప్తే చేస్తే, అరే ఎవరో చెప్పడం కాదండి. మనకంటూ ఒకటి ఉండాలి, నాకంటూ ఒకటి ఉండాలి, మనకంటూ ఒకటి ఉండాలి. అదేంటి? ప్రభు అంటాడు, పౌలు గారు అన్నారు, ఇదిగో నీ సహోదరుడు మనసు నొప్పించకు అన్నాడు. నీ సహోదరుడు మనసు నొప్పించకుండా చేయమన్నాడు. అంతేగాని నిన్ను వెళ్ళమనింది, నిన్ను చేయమనింది ఇతరుల మీద రుద్దమని కాదు. నేను అన్నాను, నీకు మనసాక్షి ఉంటే, నువ్వు మనసాక్షి కలిగి ఉంటే, నీ మనసాక్షి నీకు ఏం చెప్తుంది అది చెయ్యి. అంటే తినాలా వద్దా? నీకు తినాలని పోయి కూర్చున్నావు, తినావు, ఇంకేముంది? నువ్వు మళ్ళీ నా మీద రుద్దటం ఏంటి అసలు? ఇప్పుడు నేనేం చెప్పాలి నీకు? తినొద్దు అన్నాను అనుకో, ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి నన్ను కొడతారు వాళ్ళు. నేను తినమన్నాను అనుకో, నేను దేవుని దృష్టిలో దోషిని అవుతాను. అంటే మధ్యలో నన్ను ఇరికించడానికా? నువ్వు చేసిన పని ఏంటి? నన్ను ఇరికించడానికా? నీకు వాక్యం గురించి తెలుసు, ప్రార్థన గురించి తెలుసు, బ్యాప్టిజం గురించి తెలుసు, నువ్వు వారం బలలో చేయి వేస్తున్నటువంటి విషయం తెలుసు. ఈ రోజు నువ్వు వెళ్ళినటువంటి స్థలము, నువ్వు ఎక్కడ ఉండాల్సిన స్థలమో అది నువ్వు పోవాల్సిన స్థలమా, పోకూడని స్థలం అని కూడా తెలుసు. నువ్వు కూర్చోవచ్చా, కూర్చోకూడదు అన్నటువంటి విషయం కూడా తెలుసు. నువ్వు వాళ్ళు పెట్టేటువంటి భోజనం తినచ్చా, తినకూడదు అన్న విషయం కూడా నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు కూర్చొని నాకు ఫోన్ చేసి తినొచ్చా తినకూడదంటే నేనేం చెప్పాలి నీకు? నువ్వు చేసిన సహవాసం అలాంటిదండి. మీరు వెళ్ళిన సహవాసం అలాంటిది, మీరు కూర్చున్న సహవాసం అలాంటిది, మీరు ఉన్నటువంటి సహవాసం అలాంటిది. సహవాసం ఎవరితో చేయమంటాడు పౌలు గారు? అన్యులతో సంగత్యం చేయకండి అన్నాడు. ఎవరితో సంగత్యం చేయాలంట? మనం ఎవరితో సంగత్యం చేయాలండి? మన సహవాసం ఆత్మీయులతో సహవాసం చేయాలి. అందుకే మోసపోకుడి, దుష్ట సంగత్యం మంచి నడవడికను చెడుపుతుంది. మోసపోకండి. మనోధైర్యాన్ని అంటే మనోజ్ఞానాన్ని, మీ మనోనేత్రాన్ని వెలిగించుకోండి.
మీ మనోహర నేత్రానికి గుడ్డితనాన్ని కలిగింపచేసేటువంటి ఇహలోక సంబంధమైనటువంటి శక్తుల ప్రభావం నువ్వు గుర్తించే విధంగా ఉండాలి. అప్పుడే వీటిని అరకట్టగలవు. నీ మనోనేత్రం గుడ్డితనాన్ని కలిగించినటువంటి అంధకారంలో ఉన్నటువంటి స్థితిని నువ్వు కలిగి ఉంటే నువ్వు విట్టి స్థితిని మీరు గుర్తించలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆ వ్యక్తి మనోనేత్రం గుడ్డితనం కలిగింపచేసేటువంటి ఇహలోక సంబంధమైన బలహీనత తనని కూర్చోబెట్టింది. ఆ ఇస్తరాకి వేసే వరకు మౌనంగా ఉండింది, ఆ కూర వేసే వరకు మౌనంగా ఉంది. తినే టైంలో చూడండి ఎలాంటి ట్రిక్స్ ఉపయోగించిందో చూడండి. నీ మనోనేత్రం వెలిగించబడి ఉంటే నువ్వు ఆ స్థితిలో నువ్వు అక్కడ కూర్చో, నువ్వు జ్ఞానంగా తప్పించుకొని పక్కన నచ్చి కూర్చునేవాడు. కానీ నాకు ఒకటైతే అర్థమైంది, ఇది దేవుని యొక్క సేవకు లేదా సంఘానికి ఇబ్బంది కలిగించే విధంగా ఇది దుష్టుడు మరి ప్రయత్నం చేస్తున్నాడన్న ఆలోచనతో నేను ఒక్క మాట చెప్పాను, ప్రార్థన చేసుకొని తినయ్యాను. ఆ స్థితిలో మనం ఏం చేస్తామండి? ఒకవేళ తినొద్దు అన్నాను అనుకో, వాళ్ళ బంధువులు వచ్చి నన్ను కొడతారు, లేదా సంఘాన్ని పాడు చేస్తారు. ఒకవేళ నేను తినమని చెప్పాను అనుకో, నేను దోషిని అవుతాను. కానీ నీ మనసాక్షి నీకేం చెప్తుందో మరి మీ సహోదరుని మనసు నొప్పించకుండా ప్రార్థన చేసుకో, ప్రభు ఏది తలంపిస్తే దాన్ని చెయ్యి అని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తాను, మనం ప్రభుతో సహవాసం చేసినప్పుడు, మనం ప్రభుతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఎలా ఉంటాం? ఆత్మీయ జీవితంలో వెలిగించబడిన వారముగా ఉంటాం. ఆయనను చూసిన వారందరికీ వెలుగు కలిగెను. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నువ్వు వెలిగించబడిన వాడి కింద లెక్క. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం ప్రభుతో సహవాసం చేయాలి. నాలుగవదిగా గమనించండి. నాలుగవదిగా ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇసాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. గమనించండి, ఇది హృదయాన్ని కరిగించేటువంటి సందర్భం, హృదయానికి దుఃఖాన్ని పుట్టించేటువంటి సందర్భం. ఇది శరీరానికి కాదు, హృదయానికి. ఇది మనం ఒక్కసారి మనము మన హృదయాన్ని పరీక్షించుకొని చూస్తే మన హృదయంలో చాలా వేదన పుడుతుంది. వృద్ధాప్యంలో అబ్రహాముకు కలిగినటువంటి సంతోషం, శారమ్మకు కలిగినటువంటి ఆనందం, వృద్ధాప్యములో కలిగినటువంటి ఆనందం. వయసులో కలిగేటువంటి ఆనందం వేరండి, బాల్యంలో కలిగేటువంటి ఆనందం వేరు, యవ్వనంలో కలిగేటువంటి ఆనందం వేరు. కానీ వృద్ధాప్యంలో కలిగేటువంటి ఆనందం చాలా, అది చెప్పలేం. అవునండి, నిజం. వృద్ధాప్యంలో కలిగేటువంటి ఆనందం చాలా గొప్పది. ఆ వృద్ధులు చాలా మంది ఆ ఆనందాన్ని నోచుకోలేక, ఆ సంతోషాన్ని నోచుకోలేక ఈరోజు రోడ్ల మీద ఉన్నారు, ఫుట్పాత్ల మీద ఉన్నారు. ఈరోజు అనేక మంది రైల్వే స్టేషన్లో నివాసం చేస్తున్నారు. ఇంకా కొంతమంది అనాథలుగా బస్ స్టాండ్లలో పడి ఉన్నారు. ఎవరో కొద్ది గొప్ప మంది అనాథాశ్రమాల్లో ఉంటున్నారు. ఆ నవ్వును నోచుకోలేక, ఆ సంతోషాన్ని పంచుకోలేక, ఆ సంతోషమే లేక, ఆ నవ్వు లేక, ఆనందమే లేక ఈరోజు అనేక మంది ఒంటరిగా జీవిస్తున్నటువంటి జీవితాలను మనం చూస్తున్నాం. ఈరోజు యవనస్తులు కూడా, ఎంతమంది యవనస్తులు ఆ ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నారు. ఆనందం లేక, సంతోషం లేక, తమ హృదయంలో నెమ్మది లేక, కలవరముతో దిగులు పడుతూ ఎంతోమంది వెనకబడినటువంటి వారుగా ఉంటున్నారు. భయపడుకు ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఉద్యోగం లేదా, దేవుడు ఉద్యోగం ఇస్తాడు. నీ జీవితంలో కలవరమా, కుటుంబంలో నెమ్మది లేదా, నెమ్మదినిస్తాడు దేవుడు. నీ భర్తకు ఉద్యోగం పోయిందా, తిరిగి దేవుడు మరలా ఇప్పిస్తాడు. ఆర్థికంగా వెనకబడి ఉన్నావా, ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆర్థిక ద్వారాలు తెరుస్తాడు.
ప్రభువుతో మనకున్నటువంటి గొప్ప సంబంధం, ప్రభుతో మనకున్నటువంటి గొప్ప ఆనందం. మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులతో తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడు. అయితే అబ్రహాం జీవితంలో వృద్ధాప్యంలో వారికి కలిగి ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ సంతోషాన్ని ప్రభు కొరకు త్యాగం చేసుకున్నారు. ఇది ఎంత సమర్పణ చూడండి, ఇది ఎంత సమర్పణ భావమో చూడండి, ఇది ఎంత త్యాగమో చూడండి. తమకు కలిగి ఉన్నటువంటి ఆనందాన్ని దుఃఖముగా మార్చుకున్నారు. ఈరోజు అనేక మంది ఏడుస్తుంటే, నువ్వు దుఃఖపడుతుంటే, నాకు ఉద్యోగమే లేదు, నేను చచ్చిపోతానని చెప్పి నువ్వు రైలు పట్టాల మీదకి వెళ్తుంటే, ఉద్యోగం లేక మా ఇంటిలో నా భర్త, మా కుటుంబీకులు నన్ను హింసిస్తున్నారు, బాధిస్తున్నారు అని చెప్పి ఊరేసుకొని చనిపోవాలని ప్రయత్నం చేసినటువంటి వారు, అవమానంగా భావించి ఏ విధంగానైనా సరే చనిపోవాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి వారు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. అవును, నాకు కూడా చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు చెప్పలేను, కానీ నాకు కూడా చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు లేక ఉద్యోగాలకి ఇళ్ళను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, ఇళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది తెలుసు నాకు. నేను ఒక సంఘటన చెప్పి ముగిస్తాను. నేను ట్రైన్లో వెళ్తున్నాను, విజయవాడ నుండి తాడపల్లిగూడెంలో నాకు ఒక మీటింగ్ ఉంటే వెళ్తుంటే విజయవాడలో ఫుల్ రష్గా ఉంది ట్రైన్, సీట్ లేదు, నిలబడుకొనే ఉన్నాం. ఏలూరులో కొంతమంది దిగ్గా ఒక సీటు మాత్రమే ఖాళీగా ఉంది. అంటే ఒక వ్యక్తి మాత్రం దిగాడు. ఒక వ్యక్తి దిగినప్పుడు అబ్బాయి కూర్చున్నాడు. అబ్బాయి కూర్చొని నా వైపు చూసి, అంకుల్ రండి అడ్జస్ట్మెంట్ చేసుకొని కూర్చుందాం అని చెప్పి నాకు కూడా కొంచెం స్థలం ఇస్తే కూర్చున్న కాసేపటికి జామకాయలు వచ్చాయి. జామకాయలు 2 తీసుకొని నాకు ఒకటి ఇయ్యబోయాడు. నేను అన్నాను, నాకు వద్దు బ్రదరు అన్నా. పర్వాలేదు అంకుల్ తీసుకోండి అన్నాడు. నేను మొహమాటంగా కాదని లేక తీసుకొని తింటున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, ప్రభువా మరి అబ్బాయి నాకు జామకాయ ఇచ్చాడు, నేను కూడా ఏదైనా చేయాలి కదా, నేనైతే ఏదైనా అబ్బాయికి ఇవ్వాలి కదా అని నా హృదయంలో ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు ఒక తలంపు దేవుడు వెంటనే జ్ఞాపకం చేశాడు. ఏమని జ్ఞాపకం చేశాడంటే, ఉద్యోగం లేదని తల్లిదండ్రులు అరిస్తే, తల్లిదండ్రులు తిడితే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమని నీకెవరు చెప్పారు అన్న. జామకాయ తినేటువంటి అబ్బాయి నా వైపు ఇలా చూశాడు. ఇప్పుడు చెప్పే మాట మరి మనవోడికి అందగలిగితే, మనవోడు ఈ యొక్క వాక్యాన్ని లేదా ఈ సాక్ష్యాన్ని వినగలిగితే నాకన్నా గొప్పగా సంతోషించే వాళ్ళు ఇంకొకరు ఉండరేమో. వెంటనే నేను అన్నాను, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమని ఎవరు చెప్పారు నీకు అన్నప్పుడు జామకాయ తినేవాడు నా వైపు చూసి దిగులుగా ఇలాగన్నాడు, అంకుల్ అంటే మీరు చెప్పేది ఏంటి అంకుల్ అన్నాడు. అవును, అంటే చదువు లేదని ఇంట్లో తల్లిదండ్రులు తిడితే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమని నీకెవరు చెప్పారు? వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసుకుంటాం, ఏదో ఒక రీతిగా, ఏదో ఒక విధంగా, అంటే చనిపోవాలని కానీ లేదు ఎవరికి కంట కనబడకుండా వెళ్ళిపోవాలని అటువంటి ఆలోచన నీకెవరు పుట్టించారని నేను మరలాడిగా. వెంటనే నా వైపు చూసి దిగులు ముఖంతో ఇలాగన్నాడు, నిజం అంకుల్, మా తల్లిదండ్రులు నన్ను అరిస్తే రాత్రి పెద్ద గొడవ అయింది, నన్ను తిట్టారు, అందుకే నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అన్నాడు. చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. వెంటనే నేను అన్నాను, బ్రదరు
ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటావు. నీ ఆత్మను మరి నువ్వు ఏం చేసుకుంటావు? నష్టపరుచుతావు. నీ ప్రాణాన్ని నువ్వే నష్టపరుచుకుంటావు. ఎవరికి ఇక్కడ నష్టం లేదు. కానీ నిన్ను ఎవరైతే ద్వేషించారో, నిన్నెవరైతే మరి తిట్టారో, నిన్నెవరైతే అసహించుకున్నారో, ఎవరైతే నిన్ను మరి పనికిరావన్నారో ఆ స్థలములోనే నువ్వు పనికొచ్చేటువంటి పాత్రగా ఉండాలంటే నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలి, నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడితే ప్రభు గొప్ప కార్యం చేస్తాడన్నాడు. తప్పకుండా అంకుల్, నేను ప్రభు కొరకు నిలబడతాను, నేను ప్రభు కొరకు జీవిస్తానని చెప్పి నాతో మాట తీసుకున్నాడు. తర్వాత తను తాడేపల్లిగూడెంలో దిగేశాడు. నేను ఇందాక తాడేపల్లిగూడెం అన్నట్టున్నాను, కాదు, నిడదవోలు. తాడేపల్లిగూడెం తర్వాత నిడదవోలులో నేను మీటింగ్కి వెళ్తున్నప్పుడు నేను నిడదవోలు దిగేశాను. మనోడు నాకన్నా ముందు తాడేపల్లిగూడెంలో దిగేశాడు. నేను అన్నాను, ఇప్పుడు ఇక్కడ దిగేసి ఎక్కడికి వెళ్తావంటే, తణుకులో మా తాతయ్య ఉన్నాడు అంకుల్, నేను మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటాను. నేను అన్నాను, మీ తాతయ్య గారికి సహకరించి సేవలో మరి నువ్వు కూడా పాలి భాగస్వామిగా పని చేయి, ప్రభు నేను గొప్ప జనముగా చేస్తాడు, ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడని విశ్వాసంతో 4 మాటలు చెప్పి పంపించాను. మరి ఈరోజు సహోదరుడు మరి అక్కడ ఎక్కడున్నాడో తెలియదు నాకు, కానీ ఆ రోజైతే తాడేపల్లిగూడెంని దిగి మరి తను మరి తణుకు వెళ్తున్నట్టుగా చెప్పాడు. కొద్ది రోజులు మనతో కాంటాక్ట్లో ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ మరి నెంబర్స్ మారిపోతాయి కదా, నా నెంబర్ కూడా మారిపోయింది, అతని నెంబర్ మారిపోయింది. మరి ఈరోజు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. దేవుడు ఆ నవ్వును కలిగించడానికి, సంతోషం కలిగించడానికి, వృద్ధాపంలో ఉన్నటువంటి సంతోషం మరలా పుట్టించటానికి దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. అయితే ఈరోజు మనం ఏం చూస్తున్నాం? అతనిలో నవ్వును కలగ చేయటానికి, అతనిలో ఆనందాన్ని కలగ చేయటానికి ఈరోజు అనేక మంది యవనస్తుల జీవితాల్లో ఉద్యోగం లేక, నెమ్మది లేక, తను ప్రేమించింది తనకు దొరకక, ఎంతోమంది ఆశపడుతున్నటువంటి దాన్ని పొందలేక, ఎంతోమంది లోకంలో మరి దిగులు పడుతూ వేసారిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. కానీ ప్రభుకు అసాధ్యమైంది ఏం లేదు. ఆయన సమస్తం చేయగలడు, ఆయన సమస్తం జరిగించగలడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి లేఖన భాగాన్ని బట్టి చూస్తే అబ్రహాము తమ సంతోషమైనటువంటి దానిని, ఆనందాన్ని కలిగించిన దానిని ప్రభుకు సమర్పించుకుంటున్నారు, ప్రభుకు సమర్పించుకుంటున్నారు. ఆ సమర్పణ భావం మనకు ఉండాలి. అరే నేను దిగులు పడుతున్నప్పుడు, అరే నేను చనిపోవాలనుకున్నప్పుడు, నాకు ఉద్యోగమే లేక నన్ను సమాజంలో హీనంగా చూస్తున్నప్పుడు, నాకు గౌరవమే లేదు, నాకు ఉద్యోగం లేక గౌరవమే లేదు, నన్ను సన్మానించిన వాళ్ళు ఎవరు లేరు, నన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు, నన్ను చేరదీసిన వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు ఆ ఉద్యోగాన్ని బట్టే కదా ఈరోజు నన్ను గౌరవిస్తున్నారు, ఈరోజు నేను ఒక స్థానంలో ఉన్నానంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించటం వల్లనే కదా, మా పిల్లల్ని ఆశీర్వదించటం వల్లనే కదా, మా కుటుంబాన్ని ఆశీర్వదించటం వల్లనే కదా మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఒక్కరికైనా ఆ కృతజ్ఞత భావం ఉందా? ఒకరికైనా కృతజ్ఞత భావం ఉందా? ఉంటే నీ సంఘం ఎప్పుడో కట్టబడుతుంది. ఉంటే నిన్ను ప్రేమించి, నిన్ను ఆదరించి, నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థించినటువంటి వారు దైవజనుల యొక్క కుటుంబం ఎప్పుడో సంతోషంగా ఉండేది. ఈరోజు చాలామంది జీవితాల్లో, చాలామంది కుటుంబాల్లో తమకిష్టమైనటువంటి దానిని జరిగించుకొని, తమకిష్టమైనటువంటి వాటిని పొందుకోవటానికి మాత్రమే దైవజనులు కావాలి, ప్రార్థనలు కావాలి. ఉద్యోగాలు వస్తే నువ్వెవరో నేనెవరో. కారణం ఏంటో తెలుసా? దశంభాగాలు ఇవ్వబడుతుందని. ఈరోజు చాలామంది దశంభాగాల గురించి ఏదో పెద్ద ప్రస్తావన తీసుకొస్తున్నారు. బైబిల్ చెప్పిన మాట చెప్తున్నారు అందరూ. దశంభాగాలు అంటే ఇంకొక రకంగా పుట్టినవి కాదు, ఇంకొక రకంగా వచ్చినవి కాదు. దశంభాగం అనేటువంటిది బైబిల్లో ఉన్నది. కొత్త నిబంధనలో నీకు కలిగిన దానికంటే దేవుడు నిన్ను అభివృద్ధిగా ఆశీర్వదిస్తే, అధికంగా ఆశీర్వదిస్తే దాంట్లో నుంచి అన్నాడు. అంతేగాని నేను తీర్మానంగా భాగాలు పెట్టి వాళ్ళకింత, వీళ్ళకింత, వీళ్ళకింత, వాళ్ళకింత 4 భాగాలు పెట్టి 4 చీలికలు చేసి పంచమని కాదు దాని అర్థం. ప్రభు సన్నిధిలో
నీకోసం ప్రయాసపడినటువంటి వారికి నువ్వు సమర్పించుకోవాల్సినటువంటి కానుక అని బైబిల్లో చెప్తుంది. యేసయ్య అన్నాడు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం స్వస్థత పొందుకున్నావు, కానుక చెల్లించి వెళ్ళు అన్నాడు. యేసయ్య చెప్తే తప్పు లేనిది సేవకుడు చెప్తే తప్పు వచ్చిందా? ఈరోజు అనేక మంది జ్ఞానులు తెలివిగా మాట్లాడుతున్నారు. దశమ భాగం ఎవరు ఇమ్మన్నారు, దశమ భాగం ఎందుకు ఇస్తావు, దశమ భాగం ఎందుకు ఇవ్వాలి అని. ఎందుకు ఇవ్వాలంటే నువ్వు బైబిల్ బాగా చదువు, నువ్వు బైబిల్ జ్ఞానాన్ని తెలుసుకో, ఆ తర్వాత ప్రశ్నించు, సరేనా? అయితే ఈ విషయమై అబ్రహాం జీవితంలో మనం ఏం చూస్తున్నామంటే తమకు కలిగి ఉన్నటువంటి సంతోషాన్ని ప్రభుకు అర్పణగా అర్పిస్తున్నారు. ఈరోజు అనేక మంది కుటుంబాల్లో సంఘాల్లో మనం ఏం చూస్తున్నామంటే ఆ బుడం మాత్రం ఇక్కడ ఉంటుంది, మన దొడ్లో ఉంటుంది, బుడం ఏరు, కానీ తీగ మాత్రం ఇంకొక దొడ్లో ఉంటుంది. బుడము ఏరు మాత్రం మన దొడ్లో ఉంటుంది, తీగే పండ్లు మాత్రం ఇంకొక దొడ్లో ఉంటాయి. అంటే మన దొడ్లో ఏరు ఉంటుంది, బుడము ఉంటుంది, దానికి నీళ్లు, మందు, ఎరువు, దాని కాపల. ఎందుకంటే ఆ ఏరుని పీకేయకూడదు కదా, ఆ చెట్టును పీక్కుండడానికి మేకలకు గేదెలకు కాపలా గాయాలి, ఒకరు కాపలా ఉండాలి. కానీ ఈ బుడముతో ఈ ఏరు ఇక్కడ ఉన్నటువంటి దొడ్లో వాళ్ళకి ఉపయోగం ఉండదు. ఇక్కడ ఉండే వాళ్ళకి, ఈ దొడ్లో ఉండే వాళ్ళకి ఉపయోగం ఉండదు. తీగ ఇంకో దొడ్లో ఉంటుంది చూస్తారా, కాపు కూడా అక్కడే ఉంటుంది. సైకిల్ దొక్కే పాస్టర్ గారికి, సైకిల్ దొక్కే సేవకుడికి నువ్వు ఇచ్చేటువంటి కానుక నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. స్కూటర్లో వెళ్ళేటువంటి పాస్టర్ గారికి నువ్వు ఇచ్చేటువంటి కానుక నీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది. నీ సేవకుడు 3 పూట్ల భోంచేస్తున్నాడో లేదో చూడండి ఒకసారి. మీ సేవకుడు ఆరోగ్యంగా ఉండా లేదో చూడండి ఒకసారి. మీ సేవకుని కుటుంబంలో సమృద్ధి ఉందా లేదో చూడండి ఒకసారి. ఇది నీ బాధ్యత. ఈరోజు అనేక మంది జీవితాలు మనం చూస్తున్నాం. నీ సేవకుడు 3 పూట్ల తింటున్నాడో లేదో చూడ ఒకసారి. నీ సేవకుడు కుటుంబం 3 పూట్ల తింటుందో లేదో చూడండి ఒకసారి. నీ సేవకుడికి బండి లేక, బైకు లేక, వెళ్ళవలసినటువంటి స్థలానికి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితిని చూడు ఒకసారి. నీ సేవకుడికి ఆరోగ్యం కొరకు ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకోలేనటువంటి స్థితిలో మరి ఎక్కడున్నాడు చూడు ఒకసారి. నీ సేవకుని కుటుంబం. మనం వీళ్ళ కోసం చూడవండి. నేను ఇంకో మాట కూడా చెప్పడానికి ఇష్టపడుతున్నా. మేము సేవకు వచ్చినటువంటి కొత్తలో మాకు ఒక కుటుంబం, ఒక హిందూ కుటుంబం, మా పిల్లలకి భోజనం 3 రోజులు లేకపోతే, 3 రోజులు భోజనం లేకపోతే ఒక హిందూ కుటుంబం మాకు సహాయం చేసింది. మా ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక హిందూ కుటుంబం మాకు సహాయం చేసింది. ఈరోజు మేము ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మేము ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దేవుడు మనకు సమృద్ధినిచ్చాడు. కానీ ఈరోజు మన స్థితిని బట్టి కాదు, ఆ రోజు స్థితిని బట్టి దేవుడు వారి హృదయాలను ప్రేరేపించి వారు మనకు సహాయం చేశారు. ఆ సహాయం ఊరికే పోలే. వాళ్ళ పెద్ద కుమారుడికి ఫిడ్స్ వచ్చేవి. ఆ ఫిడ్స్ వచ్చిన సమయంలో నన్ను కేకలేసి పిలిచారు, సార్ అని. పరిగెట్టుకుంటూ వెళ్ళాను. ఏమైంది అంటే, బాబుకి ఫిడ్స్ వచ్చాయి సార్, ప్రార్థన చేశాను. దేవుడు రెప్పపాటులో తనని స్వస్థపరిచాడు. ఆ మేలుతో వారు ఈ రోజుకు మమ్మల్ని సన్మానిస్తారు, ఈ రోజుకు మమ్మల్ని ప్రేమిస్తారు, ఈ రోజుకు మమ్మల్ని చారదీస్తారు. మా పిల్లలంటే వాళ్ళకి చాలా మక్కువ, చాలా ప్రేమ. ఈరోజు ఇప్పటికి కూడా ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనం చేసేటువంటిది ఏదైనా
మనం సమర్పించేటువంటిది ఏదైనా హృదయపూర్వకంగా సమర్పించినప్పుడు నిశ్చయముగా దాని మేలును మనము పొందుతాం. దాని మేలుతో మనము తృప్తి పొందుతాం. ఈరోజు మరి ఎంతమంది దేవుడు మీకు అనుగ్రహించినటువంటి దానిలో, దేవుడు మీకు ఇచ్చినటువంటి దానిలో, దేవుడు మీకు సిద్ధపరిచినటువంటి అంటే మీకు వర్ధిల్లినటువంటి దానిలో ఎంత మటుకు నువ్వు నీ సంఘానికి, ఎంత మటుకు నువ్వు నీ కాணிక పెట్టెలో వేస్తున్నారండి? ఎంతవరకు సమర్పణ కలిగేస్తున్నా? చాలామంది అబద్ధాలు ఆడతారండి. చాలామంది అబద్ధాలు ఆడుతున్నారు. ఎవరికి నష్టం? నీకే నష్టం. మా దగ్గర ఏమీ లేదండి, అంతే. నీ నోటి మాట నీకు స్థిరమవునుగాక. వచ్చిందండి, అంతా అయిపోయింది. ఈ వారం వేద్దాం అనుకున్న కానుక రేపు వారం వేద్దాం అనుకున్నాం. ప్రభు సహాయం చేస్తే రేపు వారంలో వేస్తాం. విశ్వాసం లేని ఘాతుకులకు దేవుడు ఎప్పుడు విముఖుడై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. వారిని అంగీకరించాడు, వారి ప్రార్థన విన్నాడు, వారి ఆరాధన విన్నాడు ప్రభు. వారితో ఏకీభవించలేడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, అబ్రహాము సమర్పణ భావం కలిగి ప్రభు సన్నిధిలో కనబడుతున్నాడు. ఈరోజు మన వ్యక్తిగతమైన జీవితంలో నెమ్మదిగా ఉండాలన్నా, ప్రభు సన్నిధిలో మరి ఆత్మచేత గానం చేయాలన్నా, పాటలు పాడాలన్నా, ప్రార్థన చేయాలన్నా, మన ఆత్మీయ జీవితంలో స్థిరపడాలి, బలపడాలన్నా, మన పితరులు అయినటువంటి అబ్రహాం గారు ఏం చేశారో అదే మనం చేయాలి. ఆయన ఏం చేశాడు? ఆరాధన బలిపీఠం కట్టాడు, ప్రార్థనా బలిపీఠం కట్టాడు, సహవాసమైన బలిపీఠం కట్టాడు, సమర్పణ బలిపీఠం కట్టాడు. ఈ 4 బలిపీఠాలు ఈరోజు అబ్రహాం జీవితంలో గొప్ప విజయాన్ని చూస్తూ ఉన్నాం. అందుకే చెప్పండి. కృపా కనికరులు గొప్ప దేవా, మహిమగల మా తండ్రి, సర్వసృష్టికి ఆధారభూతుడు, ఆది అంతమై ఉన్న యేసు ప్రభువాని ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ హెచ్చిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తుంటున్నాం. తండ్రి, నువ్వు చేస్తూ వచ్చిన నీ క్రియలన్నిటికై నేను ఎంతగానో గణపరుస్తుంటున్నాం ప్రభువా. అయా మా పాపిని నీతిమంతుడిగా మార్చుటకై, తండ్రి, పాపపు లోకములో నుండి పరిశుద్ధ పట్టణంలోకి నడిపించుటకై, దేవా మరి పాపపు మార్గములో నిలవకున్నట్లుగా నీ ఆత్మశక్తితో నీ పరిశుద్ధమైన మార్గం నడిపించుటకై, శ్రేష్టమైన మార్గం నడిపించుటకై ప్రభువా, మీరు చేస్తూ వచ్చినటువంటి మీ యొక్క సహాయమును బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం. తండ్రి, మరి నువ్వు మా కొరకు చేసిన గొప్ప త్యాగానికై వందనాలు. నీ శరీరాన్ని నలగగొట్టుకొని ప్రభువా, దున్నబడినటువంటి వీపు వలె ప్రభువా, మరి నీ యొక్క శరీరమును గాయపరుచుకొని తండ్రి, ఆ ఎర్రటి ఎండలో నీ శరీరాన్ని కాల్చుకున్నటువంటి గొప్ప దేవుడిగా ఉన్నందుకై స్తుతిస్తూ ఉన్నాం. ఆయా మరి గోధుమలు దంచి విసిరి బండకేసుకుంటే పెన మీద కాల్చిన రొట్టె వలె నీ శరీరాన్ని మా కొరకు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాం. మేము అయోగ్యులు కాక యోగ్యత కలిగిన వారు మీ ప్రభువాన్ని బలలో చేయడానికి యోగ్యత కలిగి దేవాన్ని సన్నిధిలో సాగిపోయే కృపను నాకు అనుగ్రహిస్తూ నేను మహిమ తెచ్చుకోమని మరొకసారి మా పాపం జీవితాన్ని శిలవరక్త పురుషులతో కడిగి పరిశుద్ధులుగా ముద్ర వేసి నీ రాజ్యంగా సిద్ధపరుస్తూ నేను మహిమ తెచ్చుకుంటూ రమ్మండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు బలలో చేయి వేయాలనుకున్న వారు మీ కుడి చేతిని పైకి ఎత్తి చూపించినట్లయితే రొట్టె మీద దగ్గరికి వస్తుంది.
పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. అది రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బలము. నాశించువారికి నీ సిలువ వేదనముగానున్నది. నాశించువారికి నీ సిలువ వేదనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి ఉన్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి ఉన్నది. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర వలన ఆయన కృత నిబంధన రక్తము, దీనిని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి చెప్పాను. కృపా కనికరలు గొప్ప దేవా, మహిమగల మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మరొకసారి హెచ్చిస్తూ కీర్తిస్తూ ఆరాధిస్తూ జ్ఞానాన్ని పొగుడుతూ ఉంటున్నాం. దేవా, మరి రక్తము చిందించకుండా పాపకి రక్షణ లేదని, మారు మనసు పొందటానికి అవకాశం లేదని కలుగజేస్తున్నా దేవా, ప్రతి విధమైనటువంటి కార్యాలన్నిటికీ నేను ఎంతగానో స్తుతిస్తున్నాం. అయా, మరి ఒక్క పాపి మారు మనసు నిమిత్తమై తండ్రి కలవారి శిలువలో చిందించిన అమూల్యమైన రక్తధారాలను బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవా, నువ్వు ఉన్నవాడవు, ఉన్నావు రుజువు చేయుటకు ప్రభువా. నాయన, మరి నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి రక్త బిందువును దేవా, కడవరి రక్త బిందువు వరకు ప్రభువా నువ్వు మా కొరకు చిందించి నాయన, మరి గొల్గొతా కొండపైన చేసిన గొప్ప త్యాగానికై నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. నాయన, పరిశుద్ధిని రక్తం చిందించకుండా పాపకి రక్షణ లేదని మరొకసారి మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చావు. నీ రక్త పురోక్షణలో మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేసి నీతి రాజ్యానికి అయినా పరలోక పట్టణపు వారసులుగా ముద్ర వేస్తూ వచ్చావు. నీతిమంతుల కొరకు సిద్ధపరిచిన పరలోక పట్టణం ప్రభావ మేము అనుభవించుట నిమిత్తమై నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి ఎందుకని స్తుతిస్తున్నావు. కలవారి శిలువలో చిందించిన అమూల్యమైన రక్తాన్ని ప్రభావ మీరు మా కొరకు చేసినట్టు త్యాగానికి నేను ఎంతగానో స్తుతిస్తూ కనపరిచర్చిస్తూ అయా, మరి పంచగాయముల చేత చిందించిన అమూల్యమైన రక్తాన్ని పాపికి రక్షణ ఆయన మరి తండ్రి నీతిమంతులకు మోక్షాన్ని అనుగ్రహిస్తూ నీ రాజ్యవ్యాప్తిగా సిద్ధపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ కనపరిచర్చిస్తూ మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తునామములో ప్రార్థించి వడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. విలువైన రక్తధారలే సిలువలో కాచినటి విలువైన రక్తధారలే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే శుద్ధీకరించును. నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగాలకును. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగాలకును. స్తుతి పాత్ర నీకే చెల్లునా. స్తోత్రార్హుడా నీకే తగను. స్తుతి పాత్ర నీకే చెల్లునా.
స్తోత్రాలుడా నీకే తగను. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. బలహీనుల కొరకు ప్రార్థించుకుంటాం. కృపాకరికలు గొప్ప దేవ, మహిమగల మా తండ్రి, సర్వ సృష్టికి ఆధారభూతుడు, ఆది అంతం ఉన్నవాడా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న యేసయ్యా నీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ తెచ్చిస్తూ ఆరాధిస్తున్నాయన నేను పొగుడుతున్నావు, నేను కీర్తిస్తున్నాం ప్రభువా, నేను హెచ్చిస్తూ ఉన్నాం. నీవే మా దేవుడు నాయన, మేము నీ ప్రజలమునై ఉన్నామని మరొకసారి జ్ఞాపకం చేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. పరిచర్య ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ప్రభువా మీరు సహాయపడుతూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. సంఘ పరిస్థితుల సరహద్దు విశాలపరుస్తూ ప్రభా ఆయా ప్రాంతాల్లో ప్రారంభించిన పరిచర్య నిరకటి ఫలింపచేస్తూ నాయన మీరు ఉన్నవారు చూపరుస్తూ దైవ నీ కార్యాన్ని ప్రారంభిస్తున్నామంటూ ప్రార్థిస్తుంటున్నాం. దయగల మా ప్రభుడు, నమ్మకమైన దేవుడు తండ్రి నీకు వందనాలు. ఆయా మరి పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, ఆయా నువ్వు విడిచే దేవుడు కాదని, మర్చే దేవుడు కాదని మరొకసారి జ్ఞాపకం చేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆయా మరి సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ సంఘ పరిచర్యలో నాయన మీ సహాయాన్ని అందిస్తురండి. దేవ సంఘములో నమ్మకస్తులను లేవనెత్తని, నమ్మకమైన వారిని నిలబెడుతురండి. ప్రత్యేక ద్వారాలు తెరవండి దేవ. మరి సంఘం పట్ల నాయన మరి ఆసక్తి కలిగి ఆశతో ఎదురు చూసేటువంటి దేవ మరి విశ్వాసులను ప్రభా మీరు స్థిరపరుస్తూ సిద్ధపరుస్తున్నామంటూ ప్రార్థిస్తున్నా. ఎంతైనా ప్రభువా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటారండి. ఆయా మరి తండ్రి మా పితరులు ఆనాడు నాయన నేను స్తుతిస్తూ వచ్చారు, నేను ఆరాధిస్తూ వచ్చారు ప్రభా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చారు ప్రభా. మానక నీ సన్నిధానంలో దేవా మరి కనబడుతూ వచ్చిన విధానాన్ని బట్టి వారిని విడిపించావు, రక్షించావు, అనేకులను బలపరుస్తూ వచ్చావు దేవా. నువ్వు బాగు చేస్తూ వచ్చిన గొప్ప దేవుడుగా మీరు నందుకే స్తుతిస్తున్నాం తండ్రి. సంఘాన్ని తండ్రి మీరు నాయన మరి బలపరచండి. సార్వత్రిక సంఘముగా మీరు ముద్ర వేస్తురండి, రాజ్యానికి సిద్ధపరచురండి. నీ రాకడలు ఎత్తబడి సంఘముగా ముద్ర వేయండి ప్రభువా, నీకు వందనాలు అయ్యా. మరి సమయంలో ప్రత్యేకముగా నాయన మరి నీ మాటలు నా తండ్రి విన్నటువంటి వారు నెమ్మదిగా ఉంటారని దేవా, మరి నీ సన్నిధానంలో ధైర్యంగా నిలబడే శక్తిని అనుగ్రహించి కలగజేస్తావని మరొకసారి జ్ఞాపకం చేస్తూ వచ్చి అందరిని బట్టి స్తోత్రం. అవును ప్రభువా, నా తండ్రి నిభ్రం కలిగి నీ సన్నిధిలో స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభువా నాయన నేను కీర్తించుటకు నాయన మీరు శక్తిని అనుగ్రహిస్తూ వస్తున్నారు, నీ ఆత్మను అనుగ్రహిస్తూ వస్తున్నావు దేవా. నీ సన్నిధానం నిలబెట్టుకుంటూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అయ్యా నీకు నీ ప్రేమ ఎంత గొప్పది నాయన, నీ దయ ఎంత గొప్పది తండ్రి. అయ్యా మమ్మల్ని విడవక ఎడబాయక్క ప్రభా నీ సన్నిధిలో సాగిపోయే విధంగా నాయన మీరు కృప చూపుతూ వస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు అయ్యా. మరి ప్రభువా సంఘములో నాయన నా తండ్రి మీరు ఉన్నవారుగా రుజువుపరి సమర్థుడవని సహాయపడుతురండి. మరి స్థానిక సంఘముగా నాయన ఆగిపోయిన పనులంటే పురుగొల్పండి. ఈ ఆవరణంలో జరగవలసిన ప్రతి పని విషయమై సహాయపడుతురండి. బాత్రూములో నాయన విషయమై దేవా నా తండ్రి మీటర్ విషయంలో దయ చూపించు, కనికరిస్తురండి దేవా. యొక్క మందిర యొక్క ఎక్స్టేషన్ విషయంలో కూడా మీ సహాయాన్ని అందిస్తురండి నాయన. మరి నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతి పని విషయమై సహాయపడుతున్నామంటూ ప్రార్థిస్తున్నాం ప్రభువా, నీకు వందనాలు నాయన. మరి జూమ్ మీటింగ్ను జ్ఞాపకం చేసుకోండి, అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటురండి. ఏది ఏమై ఉన్నప్పటికీ తండ్రి మీ దయలో మరొకసారి నాయన కనికరిస్తూ కృప చూపుతూ దేవా మరి ప్రపంచ నలుమూలల ప్రభా వ్యాప్తి చెంది అనేకులు రక్షించబడటకు నాయన మరి జూమ్ మీటింగ్ని అలాగే నా తండ్రి ఛానల్ కూడా మీరు ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నాం. ఇందులో ప్రభా మేము కనబడుకున్నట్లుగా మీరు మాత్రమే కనబడుతూ అనేకులను ఆకర్షితులుగా చేస్తూ దేవా మరి అనేకులను రాజ్యవ్యాప్తిగా సిద్ధపరుస్తున్నామంటూ ప్రార్థిస్తున్నాం ప్రభు, నీకు వందనాలు అయ్యా. మరి సన్నిధానంలో మొరపెట్ట కృపను దయచేసినందుకే స్తుతిస్తున్నాం. ఈ దిన పరిచర్యను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే స్తోత్రం అయ్యా. మరి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని తండ్రి మరి బలలో చేయవేసినటువంటి ప్రతి ఒక్కొక్కరిని మీ స్వాధీనాధం ఉంచుకుంటురండి దేవా. మరి నాయన నీ సన్నిధానంలో నిబ్బరం కలిగి నేను ఆరాధించేవారుగా, నేను గణపరిచేవారుగా, నేను హెచ్చించేవారుగా ఉన్నట్లు తండ్రి మరొకసారి మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చావు. నీ వాక్యం చేత నాయన మీరు మాట్లాడుతూ సిద్ధపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు దేవా. మరి నీ రాకడ వరకు నమ్మకంగా జీవించగల మీ ఆత్మశక్తిని దయచేయండి దేవా. మరి లోక సంబంధమైన బలహీనతకు లోబడుకున్నట్లుగా మీ ఆత్మ బలముతో నిలబెడుతూ మీరు రుజుపరుస్తురండి
అయ్యా మరి ఇంతవరకు చేస్తూ వచ్చిన ప్రతి మేలుకై సహాయానికై వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మరొకసారి నీ పాసనలు మొరపెడుతుండగా మా మొరలు ఆలకించండి, ప్రత్యేకమైన ద్వారాలు తెరవండి నాయన. మరి మిగిలిన రొట్టె ద్రాక్షరసం ఇంకా అనేకులు రక్షణార్థంగా గొప్ప కార్యం జరిగించండి. దేవ రక్షణలో అయిన వారికి రక్షణ మార్మస్ దయచేయండి ప్రభా. నీ వైపు చూస్తే మనసు పుట్టిస్తూ, నీ ఆరాధించి మనసు పుట్టిస్తూ నీ సన్నిధిలో నిలబడే గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తాం. ఒక ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టం లేదన్న యేసయ్యా, రెండు చేతులు చాచి దినమలు ఎదురు చూస్తున్నాను యేసు తండ్రి, నీకు వందనాలు. దేవా మరి నాయన నీ ప్రయాస వ్యర్థం కాకున్నట్లు, ఆయన నీ మరణ శ్రమ వ్యర్థం కాకున్నట్లుగా ప్రభువా, నువ్వు పరలోకం నుండి భూలోకానికి వచ్చినది వ్యర్థం కాకున్నట్లుగా తండ్రి ఒక ఆత్మైనా రక్షించబడి నేను గణపరచుటకు సహాయం చేస్తున్నామంటూ ప్రార్థిస్తున్నాం. అయ్యా మరి మరొకసారి తండ్రి మా దేశాన్ని, రాష్ట్రాన్ని దేవా మరి తండ్రి ప్రపంచానికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రక్షణ లేని రక్షణ మారమని దయచేసిన వైపు చూస్తే మనసు పుట్టిస్తున్నాయండి. ఇలా గొప్ప కార్యం జరిగించండి తండ్రి. మరి ఉద్దాలను ప్రేరేపిస్తున్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను కొట్టివేస్తూ సంపూర్ణ కార్యం చేస్తూ రమ్మంటూ ప్రార్థిస్తున్నాం. దేవా మరి రీతిగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం పట్ల నీ ప్రణాళిక ఉద్దేశం నెరవేర్చు సమర్థులు సహాయం చేస్తున్నాడు దేవా. మరి సిస్టర్ నా తండ్రి నహేమ గారిని బట్టి వందనాలు, కృపమ్మ గారిని బట్టి దేవా, మరి రాహేలమ్మ గారిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మరి స్వార్థ మక్కను బట్టి వందనాలు. కుటుంబంలో నాయన నిబిడల జీవితాల్లో నాయన మరి కావలసిన శక్తిని, బలమును, ఆరోగ్యం దయచేయండి. కంటి చూపేందు, కాలనడక ఎందు, నడుముల బలమేందును సహాయం చేస్తున్నారు ఉన్నవారుగా రుజువుపరుస్తున్నామంటూ ప్రార్థిస్తున్నాం దేవా. మరి లడ్డుకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఇంకా సంపూర్ణ స్వస్థత సహాయం దయచేయండి. చిన్నికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. శిరీష విషయంలో కనికరిస్తురండి. తన యొక్క జీవిత వ్యవస్థకై సిద్ధపరిచినటువంటి భూ సంబంధం ఆశీర్వాదం, పరిసంబంధం ఆశీర్వాదం దయచేసి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి దేవ ప్రత్యేకను కృపచేత స్థిరపరుస్తున్నామంటూ ప్రార్థిస్తున్నాం. సతీష్ దీనమ్మను బట్టి వందనాలు. నిబిడ బలపరచండి, స్వస్థపరచండి. బలహీనతలు బలాన్నిచ్చి మీ పునరుద్ధర శక్తిని ఇచ్చి నడిపిస్తున్నామంటూ ప్రార్థిస్తున్నాం దేవా. మరి నా తండ్రి సన్ని ఆపరేషన్స్ చేసిన మేలుకై వందనాలు తండ్రి. మరి సుగుణమ్మను కనికరిస్తురండి, స్వస్థపరిచి బాగు చేయండి. బలహీనతలు బలాన్నిచ్చి పునరుద్ధర శక్తిని నింపండి. జక్కయ్య దూరంలో ఉన్నప్పటికీ మీ కాపుదల కంచె అబద్ధక్షేమం దయచేయండి ప్రభా. మరి ఏదేమైనా ఆ విధంగా తండ్రి కుటుంబం యొక్క ప్రతి ఒక్కరిని క్రీస్తు తీరుస్తూ వారి నుంచి సహాయపడుతురండి దేవ. మరి ప్రేమ కూడా కనికరించండి, కుటుంబంలో నెమ్మది దయచేస్తున్నామంటూ ప్రార్థిస్తున్నాం. దయగల మా ప్రభా, నమ్మదగిన యేసయ్యానికి వందనాలు. అలాగే తండ్రి మరి సహోదరు దేవి శివయ్య విషయంలో దేవ మరి కనికరించి వచ్చావు, సహాయం చేస్తున్న దేవుడు, చక్కని కుమారుని అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నావు, అందుని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. మరి కుటుంబంలో కలుగజేసిన సంతోషానికి నేను ఎంతగానో స్తుతిస్తున్నావు. ఆనాడు అబ్రహాం, ఇస్సాకు జీవితంలో తండ్రి నువ్వు నవ్వును కలుగజేసిన దేవుడు అని మరొకసారి జ్ఞాపకం చేస్తూ వచ్చావు. ఆ విధంగా తండ్రి వారి జీవితంలో నాయన మరి నవ్వును కలుగజేస్తూ వారి ఆశను తీరుస్తూ దేవ వారి పక్షాన నిలబడినటువంటి గొప్ప దేవుడిగా మీరు స్తుతిస్తున్నాం. కుమార్తెనుడు కనికరించండి, కృప చూపుతూ రండి దేవ. కుటుంబ ప్రతి ఒక్కరి క్రీస్తుమై తీరుస్తున్నామంటూ ప్రార్థిస్తున్నాం. లింగమయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరిచి బాగు చేయండి. బలహీనతలు బలాన్నిచ్చి మీ పూర్త శక్తితో నింపుతారమంటూ ప్రార్థిస్తున్నాం దేవ. మరిని సన్నిధానంలో ఆయుష్ను కూడా కనికరిస్తూ సంపూర్ణ స్వస్థం దయచేయండి ప్రభువా. మరి నరేష్ రక్షణ మార్మస్ దయచేయండి. అలాగే తండ్రి రాహేలమ్మ యాకోని బట్టి డాలీని బట్టి స్తుతిస్తున్నాం. కుటుంబంలో నెమ్మదిని సమాధానం దయచేస్తున్నామంటూ ప్రార్థిస్తున్నాం అయ్యా. మరి తండ్రి మా పితరులు ఆయా దేశంలో అయ్యా మా ప్రియులు ఆయా దేశంలో, రాష్ట్రాల్లో, గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాలో ఉంటున్నారు. ఆయన వారిని కనికరిస్తురండి, కృప చూపుతురండి. పరిపూర్ణమైనటువంటి కార్యాన్ని ప్రారంభించి నిన్ను మహిమ తెచ్చుకుంటురండి. ఆ విధంగా ప్రభువా నా తండ్రి మరి సహోదరు సునీల్ని బట్టి, కుటుంబాన్ని బట్టి స్వరూపాన్ని బట్టి వందనాలు. పిల్లల్ని బట్టి స్తుతిస్తున్నాం. అలాగే తండ్రి బిజును బట్టి నిస్సి పిల్లల్ని బట్టి వందనాలు దేవా. మరి సహోదరుడు నాయన నీ సన్నిధానంలో నాయన మరి సునీల్ ఫ్రెండ్ కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అలాగే ప్రభువా నీ నామ మహిమార్థమై మరి శిరీష్ అన్న కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆ విధంగా ప్రభువా సహోదరుడు వెంకట్ డానియల్ కుటుంబాన్ని బట్టి వందనాలు. వారి సంఘాన్ని బట్టి స్తుతిస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు. మరి ప్రభువా మరి నాయన పెద్దలను, సంఘంలో ఉన్న నాయకులను మరొకసారి ప్రభువా మీరు కనికరిస్తూ కృప చూపుతూ దేవా సంఘ పరిచయను విస్తరింప సరిదుల విషయాలు పరిచండి. కుటుంబాల్లో దీవించబడినట్లుగా మీ దయ చూపుతూ రమ్మంటూ ప్రార్థిస్తున్నాం దేవా. మరి సహోదరి కూడా నాయన మరి తండ్రి మరి వెంకట డానియల్ని బట్టి దేవా సహోదరిని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. మరి రెండో గర్భఫలం మీరు అనుగ్రహిస్తూ వస్తున్నావు తండ్రి నీకు వందనాలు. మరి సహోదరి యొక్క ప్రసాదిని నుంచి సుఖప్రసం దయచేయండి దేవ. చక్కని కుమారుడుతులను గణపరచుటకు సహాయం చేయి ప్రభువా. నీ కనికరాన్ని చూపుతూ రండి
దేవ మరి కుటుంబంలో నెమ్మది సమాధానం సంతోషం అనుగ్రహిస్తూ మీరు రుజువుపరుస్తున్నారు. అలాగే ప్రభా మరి సునీల్ మామగారిని బట్టి స్తుతిస్తున్నాం. మరి సహోదరి అక్కను బట్టి వందనాలు. ఆ విధంగా ప్రభా మరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మరి ఆయన కువైట్లో ఉన్నప్పటికీ మీ దాసుని మీరు బలపరుస్తూ విడిపిస్తూ స్వస్థపరుస్తూ బాగు చేస్తూ అన్ని విషయాల్లో చాలని దేవుడిగా సహాయపడుతున్నామంటూ ప్రార్థిస్తున్నాం. ఏదేమైనా ప్రభువా నేను మర్చినాను మరవని దేవుడిపై సహాయపడుతూ నేను మహిమ తెచ్చుకుని యేసు దేవుడిగా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి బ్రదర్ నాయన డానియల్ గారిని బట్టి వందనాలు ప్రభా. మరి బాంబాయిలో ఉంటున్నప్పటికీ మీ కృప చూపుతూ రండి. మరి తన ప్రతి ఒక్కరి క్రిస్మస్ తీర్చండి ప్రభా. మీరు రుజువుపరుస్తూ సహాయాన్ని అందిస్తామని ప్రార్థిస్తున్నాం. దయగల మా ప్రభా మరి బ్రదర్స్ రంజిత్ గారిని బట్టి వందనాలు కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా ప్రభు అయ్యా మా కొరకు ప్రార్థించండి. ప్రతి వారిని మరి స్తుతిస్తూనే సన్నిధానంలో ఎత్తిపడుతున్నాం. దయతో జ్ఞాపకం చేసుకుంటూ రండి నాయన. నా దేవుడు మా రక్షకుడు మా మోచకుడు గొప్ప దేవుడు తండ్రి. అయ్యా మరి ఆశపడుతున్న మా పురాణాలు తృప్తిపరచడం సమర్థుడు సహాయపడుతున్నామంటూ ప్రార్థిస్తున్నాం. ఏదేమైనా ప్రభువా మరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం పట్ల మీ ఉద్దేశం నెరవేర్చి చిత్తాన్ని జరిగించండి. అలాగే ప్రభువా మరి సహోదరుని ఆయన సుశీలను బట్టి సతీష్ని బట్టి స్తుతిస్తున్నాం. పిల్లలను బట్టి వందనాలు. కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటారండి. సహోదరి నాయన హేమలత రాజ్ కుమార్ పిల్లలను బట్టి వందనాలు. అదేవిధంగా అన్నను కూడా కనికరించండి, సంపూర్ణ స్వస్థత ఇచ్చండి ప్రభా. మరి సహోదరుడు నాయన చిన్నప్పన్నను బట్టి దేవ అక్క పిల్లలను బట్టి స్తుతిస్తున్నాం. కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటారండి. అశోక్ విషయంలో ద్వారాలు తెరవండి. మరి కుటుంబ ప్రతి ఒక్కరు సహాయపడుతూ మరి ఆశపడుతున్న ప్రతిపరిచయక తండ్రి మరి నాయన మరి అధికారులకు దయ పుట్టించండి. అన్న విషయంలో నాయన దయ చూపిస్తూ తను ఏదైతే ఆశ కలిగి ఉన్నాడో అటు పనిని మీరు సిద్ధపరుస్తున్నామంటూ ప్రార్థిస్తున్నాం. బాలరాజు పిల్లలను బట్టి సహోదరుని బట్టి వందనాలు. శివయ్య నా తండ్రి గౌరీ పిల్లలను బట్టి స్తుతిస్తున్నాం. శంకర్ పిల్లల కుటుంబాన్ని బట్టి వందనాలు. ఆ విధంగా తండ్రి స్వర్ణాన్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రులను బట్టి తమ్ముళ్ళను బట్టి స్తుతిస్తున్నాం. కుమార్తెను బట్టి వందనాలు. ఆ విధంగా ప్రభా మరి వినోదుని బట్టి తల్లిదండ్రులను బట్టి ప్రభా కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. తనలో కూడా కార్యం జరిగించి గర్భఫలం దయచేయండి ప్రభా. ఈ రీతిగా తండ్రి ఇంకా ఎంతమంది అయితే మా ప్రియులు ఆయా స్థలాల్లో భాగాలు ఉంటున్నారో అటు వారందరినీ కనికరిస్తూ కృప చూపుతూ రమ్మంటూ ప్రార్థిస్తున్నాం. దయ చూపించిన ఆయన సహాయం చేస్తూ రమ్మంటూ ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. అయ్యా మరి సహోదరుడు తండ్రి మరి సునీల్ని బట్టి నాయన మరి ప్రభువా సహోదరి దేవా మరి జస్గాని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని గర్భం తృప్తిపరిచి కుటుంబాన్ని దీవించండి. చింటూ యొక్క వివాహ వ్యవస్థకు సిద్ధపరిచి మీ కార్యాన్ని ప్రారంభిస్తున్నాను రుజువుపరుస్తున్నాండి. దేవానికి వందనాలు తండ్రి. ఈ రీతిగా ప్రభువా మరి నీ యొక్క పరిచర్యకు ఆయన సహకరిస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. దేవ మరి ఆకులేడి ఆకోబాయి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల నూతన కార్యం ప్రారంభించండి. దేవాని యొక్క కృపలో నాయన సేవలో వాడుకుంటూ రమ్మంటూ ప్రార్థిస్తున్నాం. దేవ మరి కావాలన్న మా ప్రియులందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఆ విధంగా నా తండ్రి సమస్త మెరుగిన దేవుడు సహాయం చేయండి. మరి ప్రకాష్ వివాహ వ్యవస్థకు సిద్ధపరిచినటువంటి ఆ శుభదినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరొకసారి గోవిందరెడ్డిని బట్టి సరళక్కను బట్టి వందనాలు. శ్రీకాంత విషయాలు సాయం చేయండి. ఆ వివాహ వ్యవస్థకై సిద్ధపరిచిన ప్రతి కార్యాన్ని మీరు జరిగిస్తూ నెరవేరుస్తున్నామంటూ ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి నమ్మదగిన యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకుంటురండి. దేవ సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం పట్ల మా ప్రియులు ఉన్నటువంటి ఆయా భాగాల్లో ఆయా స్థలాల్లో ఉన్నటువంటి మా ప్రియులందరిని బట్టి స్తుతిస్తున్నాం. సాయం చేయండి. అపర్ణ డేవిడ్ని బట్టి వందనాలు. కుమారుని బట్టి స్తుతిస్తున్నాం. దేవ మరి సతీష్ యొక్క తండ్రి మరి భాగస్వామి విషయమై తన జాబ్ విషయంలో దయ చూపించు ప్రభు. మరిన్ని సహాయాన్ని దయచేస్తున్నామంటూ ప్రార్థిస్తున్నాం. ఏదేమైనా సంఘం పట్ల తండ్రి గొప్ప ప్రణాళిక ఉద్దేశం నెరవేర్చి మీరు రుజువుపరుస్తున్నారు దేవ. ఈ విధంగా నా తండ్రి మరి నాయన మరొకసారి తండ్రి నీ సన్నిధానంలో మొరపెట్టి కృపను దయచేస్తున్న విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మంజులమ్మ తండ్రి మరి తండ్రి శ్రీకాంత్ని బట్టి స్తుతిస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి. నూతన గృహశమయ ద్వారాలు తెరవండి. కుమార్తెను కనికరిస్తురండి. మరి ప్రభు రెండవ గర్భఫలముగా తండ్రి 120 క్రితం 4 వచ్చిన నెరవేర్చండి. అలాగే ప్రతాప్ ప్రియాంకని బట్టి వందనాలు. సుధాకరన్ కృష్ణ ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. అక్కను కూడా స్వస్థపరుస్తురండి, బాగు చేస్తురండి. ప్రభా కుటుంబంలో మధ్య ఇచ్చేయండి తండ్రి. మరి పెద్ద మూడు కనికరిస్తురండి, కృప చూపుతారమ్మంటూ ప్రార్థిస్తున్నాం. అయ్యా మరి జేమ్స్ నేస్తే రచించుని బట్టి వందనాలు. కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబ రక్షణ భాగ్యాన్ని దయచేసి మీరు రుజువుపరుస్తున్నారు. అయ్యా మరి ప్రభా సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం పట్ల నీ ప్రణాళిక ఉద్దేశం నెరవేర్చండి తండ్రి. నీ ఇంటికి వస్తే అయిపోయిన వారందరినీ మరొకసారి మీరు దర్శించండి ప్రభా. మీ కార్యాన్ని ప్రారంభిస్తున్నారు. మరి నాయన గర్భఫల విషయమే మరొకసారి పాసులు తీసుకొచ్చి సాయించండి తండ్రి. సహోదరి నాయన మరి డాక్టర్ నిస్సి గారిని బట్టి నాయన మరి సురేష్ని బట్టి స్తుతిస్తున్నాం. అలాగే రమేష్ ఇంద్రమ్మని బట్టి వందనాలు ప్రభా. మరి అపన్న డేవిడ్ని బట్టి
నాయన నీ సన్నిధానంలో బిడ్డలను నా తండ్రి బలపరచండి. తండ్రి గర్భపు పరిస్థితిని సహాయం దయచేస్తామంటూ ప్రార్థిస్తున్నాం. సహోదరు సుమతి అన్నిలను బట్టి వందనాలు ప్రభా. మరి ప్రసన్న కాపుదల కంచె బద్దకు దయచేసుకుంటూ అనుగ్రహిస్తున్నాడు. సంపూర్ణ బలమును శక్తిని ఆరోగ్యముని సహాయపడు సహాయం చేస్తున్నాడు. దేవ ఈ రీతిగా తండ్రి మరి నీ సన్నిధానంలో నాయన మరొకసారి ఎత్తుబడుతున్న ప్రతి కుటుంబం పట్ల మీద చూపురాండి. అమ్ములు బ్లెస్సన్ బాబుని బట్టి సూచిస్తున్నాం. బాబుకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. అమ్ములకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం నాయన. ఇంకా పరిపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా. మరి నిన్నటి దినం నుండి మీటింగ్స్ జరుగుతున్నాయి దేవా, మీ సహాయం దయచేయండి దేవా. మరి 4వ తేదీ వరకు జరగనే ఉన్నటువంటి మీటింగ్స్ అన్నింటినీ మీ సన్నిధానంలో చక్కగా జరిగిస్తూ మీరు చూపరుస్తున్నాడు. దైవజనుడు జ్ఞాపకం చేసుకోండి. మరి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి ప్రభా. మరి ఆ స్థలంలో మీ వాక్శక్తిని విడుదల చేసి అనేకులు మారుమనసు పొందిన వైపు చూస్తే మనసు పుట్టిస్తారమంటూ ప్రార్థిస్తున్నాం. దేవ క్రీస్తు యేసునందు ప్రయాస వ్యర్థం కాదని మరోసారి రుజువుపరుస్తున్నాండి. దేవ ఆర్థిక వనరులు తెరవండి. సేవకు సహకరిస్తున్నాండి. అన్ని విషయాలు కృప చూపుతూ మీరు రుజువుపరుస్తున్నామంటూ ప్రార్థిస్తున్నాం. దేవ మరి నాని విషయాలు కనికరించండి. చిన్న విషయాలు కృప చూపుతురండి. ఇలా ప్రభా నీ దాసుడు బలపరచండి, స్వస్థపరుచు బాగు చేస్తూ సహాయపడు సాయం చేస్తున్నాడు. మరి ప్రభా మరి ఎఫ్రాన్ విషయం సాయం చేసినందుకు అమెరికాను తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. కుటుంబంలో నూతన కార్యం ప్రారంభించిన సేవ పరిచర్యలు నా తండ్రి ప్రత్యేక ద్వారాలు తెరవని ప్రార్థిస్తున్నాం. దయగల మా ప్రభు నమ్మదగిన యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు ప్రభు. మరి విధవరాలను తల్లిని బిడ్డను ఆదరిస్తానన్నావు. నీ వాగ్దానం నెరవేర్చండి, మీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం. అమ్ములను బట్టి మరోసారి పాసనికి వస్తున్న స్నేహాన్ని కనికరిస్తున్నాండి ప్రభా. మరి తనకి ఇచ్చిన కుమార్తెను దీవించండి, ఆశీర్వదిస్తున్నాడు. మరొకసారి ప్రభా మరి హనీ యొక్క ఆరోగ్య విషయం సహాయం చేయండి ప్రభా. అబ్దుల్ బట్టి చూపిస్తున్నాం. కుటుంబం నెమ్మది ఇచ్చండి, మీ కృప చేత బలపరచడమంటూ ప్రార్థిస్తున్నాం. నాయన నీ సన్నిధానంలో మరొకసారి పాసనికి వస్తున్నాం దేవా, కనికరిస్తున్నాడు. నాయన మరి బాబును కనికరించండి, తన జీవితంలో సిద్ధపరిచిన ప్రతి కార్యం జరిగిస్తున్నాడు. రోగుల రక్షణ కార్యం జరిగించి కుటుంబంలో నూతన ద్వారాలు తెరవండి. బావగారికి మంచి ఆరోగ్యం దయచి నాకు స్వస్థపరిచాడు ప్రభు. ఈ రీతిగా మమ్మల్ని కూడా ప్రభువాన్ని పాదసన్నిధిలో ఎత్తుపడుతున్నాం. దయతో జ్ఞాపకం చేసుకుంటారండి. అయ్యా మా కొరకు ప్రార్థించని చెప్పి ప్రతి వారిని స్థుతిస్తున్నాం. ఆయా భాగాల్లో స్థలాల్లో ఉన్న మా ప్రియులందరిని బట్టి నేను ఎంతగానో గణపరుస్తున్నాం ప్రభు. సహాయం చేస్తున్నాడు. సహోదరు నా తండ్రి అమృతమ్మను బాబుని బట్టి వారి పిల్లలను బట్టి స్థుతిస్తున్నాం. దేవ కుటుంబానికి కావాల్సిన దీవెన ఆశ దయచేయండి. ప్రత్యేకత ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. దేవ మరి నీ సన్నిధానం జరగవలసిన ప్రతి పని విషయంలో సహాయం చేయ ప్రభావ. కోర్టు విషయంలో న్యాయం చేయండి. ద్వారాలు తెరవండి. సమస్త ఘనతకు మేము కరువుడుగా సహాయపడుతున్నామంటూ ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు చేసిన ప్రతి మేలుకై నేను ఎంతగానో స్తుతిస్తూ గణపరిచేస్తూ అయ్యా మా కొరకు ప్రార్థించని చెప్పిన ప్రతి వారిని బట్టి మరోసారి పాజా తీసుకొస్తున్నా మీ సహాయాన్ని దయచేస్తున్నామండి. మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపా కనికరములు గొప్ప దేవ, మహిమగల మా తండ్రి, సర్వ సృష్టికి ఆధారభూతుడు, ఆది అంతమై ఉన్న యేసు ప్రభు ఆమె ఘనాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ హెచ్చిస్తూ నేను పొగుడుతూ మరొకసారి పాస్తులను కొనియాడే కృప మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం ప్రభు. మరి ఉదయకాలం నాయన మరి నీ సన్నిధిలో చేరుట ఎంత గొప్ప భాగ్యం ప్రభువా. నిజంగా నువ్వు మా దేవుడు అని మా రక్షకుడు అయి దేవా, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు రక్షణ పాత్ర చేత పుచ్చుకునే సన్నిధిలో దేవా మరి స్తుతించి ఆరాధించి కృపను అనుగ్రహించినందుకే స్తోత్రం. పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్న వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. మరి తండ్రి వేసినటువంటి కానుకలు దీవించండి, ఆస్వాదించండి, బిడ్డలకు రావాల్సిన ఫలం దయచేయండి. ఆ విధంగా ప్రభువా నీ సన్నిధానంలో తండ్రి చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రతి కుటుంబం రావాల్సినటువంటి దీవెనలు ఆశీర్వాదం దయచేయండి ప్రభువా. మరి నువ్వు ఉన్నవాడుగా రుజువుపరిచిన సహాయాన్ని అందించండి. ఈ వారం అంతట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ప్రభువా. మరి ఇజ్రాయెల్ కాపాడుకుని వాగ్దానం నెరవేర్చుకుంటూ 4-5 వచ్చి నెరవేర్చుటకు ప్రభాను సమర్థుడు సహాయపడే యేసు దేవుడిగా ఉన్నందుకే స్తుతిస్తున్నాం. మరి ఇంతవరకు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి వందనాలు. మరి జరగలేని ప్రతి కార్యం బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఇంకా అనేకులు రక్షించబడ్డానికి నాయన ఇదిగో నా తండ్రి మీ సన్నిధిలో సాయం చేయండి దేవా. మరి నీ బిడ్డల నాయన ఆత్మీయ జీవితంలో స్థిరపడి బలపడి నీ కొరకు సాక్షులు జీవించే కృపను అనుగ్రహించండి తండ్రి. లోకంలోకి వెళ్తున్నప్పటికీ లోక సంబంధం మలినాన్ని అంటుకున్నట్లు ప్రభావ మీ కాపుదల కంచబద్ధ క్షేమం చేసి సంపూర్ణ కార్యం జరిగిస్తున్న రుజువుపరుస్తున్నామండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాస సంబంధం కూడిన మనకు లోపల పరిశుద్ధులకు సంఘంలో ప్రతి కుటుంబ దూరం బిడలకును ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం దేవుడు మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.